This is Shivakalyan Mogasala. I'm starting my podcast. Hello, friends. Welcome to the Voice of Mogasala AI Informative Podcast. Let's start interesting journey. నౌ ఈ ఏఐ ఏజెంట్స్ అనేది చాలా ట్రెండింగ్ టాపిక్. నేను ఒక ఏజెంట్ని ప్రిపేర్ చేశాను. ఆ ఏజెంట్ నేను చేయాల్సిన పనులన్నీ చేస్తాయని. ఈ ఏజెంట్ విల్ ఫాలో అప్ ఇంకా ల్యాప్టాప్ షిప్ అయిందా లేదా అని. షిప్ అయింది అంటే ఒక ట్రాకింగ్ నెంబర్ వస్తే ఈ ట్రాకింగ్ నెంబర్ ఆటోమేటిక్ గా తీసుకొని ఈమెయిల్ కొట్టేస్తుంది క్యాండిడేట్ కి. యువర్ ల్యాప్టాప్ ఇస్ బిన్ షిప్డ్, హియర్ ఇస్ అ ట్రాకింగ్ నెంబర్. ఇది సింపుల్ ఏజెంట్ ఆటోమేషన్. కెరియర్ సెట్ చేసుకోవాలంటే ఈ రోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది ఒకప్పుడు మంచి సౌండ్ ఇచ్చింది. ఈ రోజు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కి ఎంత స్కేల్ ఉంది, రేపు పొద్దున నేను ప్రాంప్ట్ ఇంజనీరింగ్ తో నా కెరియర్ ని బిల్డ్ చేసుకోగలుగుతాను యాజ్ ఎ స్టూడెంట్. ఒక అప్లికేషన్ మేము బిల్డ్ చేయడానికి 3 months 6 months పట్టేది ఇప్పుడు వితిన్ 24 hours నుంచి 1 week లో అయిపోతుంది. స్టూడెంట్ కి డేటా అవన్నీ తెలియాలి. ఒక బిజినెస్ సిండికేట్స్ అంతా కలిసి సైలెంట్ గా డెవలప్ చేసే టెక్నాలజీ ఏమైనా ఉందా ఈ ఏఐలో? సైలెంట్ డస్ నాట్ గోనా వర్క్. ఈ ఏజెంట్స్ లో సెక్యూరిటీ అండ్ గవర్నెన్స్ రెస్పాన్సిబుల్ ఎలా ఉంటుంది? పెద్ద టాపిక్ యాక్చువల్లీ. ఏ గవర్నెన్స్ ఫ్రేమ్వర్క్ కానీ ఏ కంప్లైంట్స్ కానీ వాట్ ఇస్ బిగ్ ఇష్యూ. ఈ బాట్స్ బాగా అలవాటు పడుతున్నారు. కరెక్ట్. నేను నాలా ఉండే ఒక బాట్ ని క్రియేట్ చేయడం వలన, నా మాట కరెక్ట్ గా విని నాకు ప్రాపర్ ఆన్సర్ ఇచ్చే బాట్ ని క్రియేట్ చేయడం, ఆడియో సెపరేట్ పెట్టి దే కెన్ క్లోన్ ద పాడ్కాస్ట్ విత్ డిఫరెంట్ కంటెంట్. నెక్స్ట్ టైం ఐ డోంట్ నీడ్ టు కమ్, ఐ కెన్ క్రియేట్ అ క్లోన్ అండ్ దెన్ ఐ కెన్ డూ మై ఓన్ పాడ్కాస్ట్. బట్ గూగుల్ ఈస్ ర్యాంకింగ్ వెరీ లో కదా సార్. దే కెనాట్ కాపీ పేస్ట్. మార్కెటింగ్ అంటే జస్ట్ కాపీ పేస్ట్ చేస్తారని. సర్చ్ ఇంజిన్ దే ఆర్ ఏబుల్ టు ఐడెంటిఫై ఏ కంటెంట్ వర్సెస్ హ్యూమన్ రిటర్న్ కంటెంట్. అంటే దీన్ని ఇట్లా చీట్ చేయగలుగుతా సార్ నేను? ఏజెంట్ కి ఎమోషన్స్ ఏముండవు. హాయ్ సార్. హలో, నమస్కారం సార్. మీ గురించి విన్నాక ఈ ఏఐ ట్రెండ్స్ గురించి, ఈ ట్రెండింగ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో, ప్రజెంట్ స్టూడెంట్ వరల్డ్ లో ఒకప్పుడు లాంగ్వేజెస్ నడిచినాయి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. నేను ఏ లాంగ్వేజ్ నేర్చుకుంటే నాకు ప్రాపర్ జాబ్ వస్తుంది, నేను ఏ ప్లేస్మెంట్ లో ఉంటే నాకు మంచి ప్యాకేజ్ వస్తుంది, ఇవన్నీ నడిచినాయి. బట్ నౌ ఏఐ రూలింగ్ ద వరల్డ్ అనొచ్చు. కరెక్ట్. నేను ఏఐని ప్రాపర్ గా నేర్చుకుంటే నాకు పైసలు వస్తాయి, మంచి కెరియర్ సెట్ చేసుకుంటానని. హే ఎవ్రీవన్, దిస్ రఘు అద్వేని, వర్కింగ్ ఇన్ ఐటీ ఫర్ లాస్ట్ 25 years. ఫస్ట్ లో పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ బీటెక్ అయిపోయిన తర్వాత ఐటీ మద్రాస్ మాస్టర్స్ చేసి దెన్ థీసిస్ లో ఒక 8 years అలా పనిచేసి, తర్వాత లాస్ట్ 10 years 12 years నుంచి కంపెనీ ఏ సాఫ్ట్ కన్సల్టింగ్ అని, వి సెక్యూర్ ల్యాబ్స్ అని, అలా 4 companies వీ హ్యావ్ రైట్ నౌ, ఎవాల్రేట్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ అని. సో ఈ పాడ్కాస్ట్ అనేది నేను శివతో మాట్లాడుతుండే బిఫోర్ దిస్. కనీసం ఒక 5 students దే ఆర్ ఏబుల్ టు గెట్ సమ్ గైడెన్స్ అండ్ దెన్ కొద్దిగా వాళ్ళకి నేర్చుకుని ఫాలో అయ్యి ఇన్స్పైర్ అయ్యి ఏదైనా సంథింగ్ దే గెట్ ఎ జాబ్ ఆర్ దే బిల్డ్ ఎ కెరియర్, దెన్ దిస్ పాడ్కాస్ట్ ఇస్ సక్సెస్ఫుల్. ఓకే, దట్స్ గ్రేట్. దట్స్ అ క్రైటీరియా. థ్యాంక్ యూ సార్. సో ఈ ఫీల్డ్ లో మీరు వన్ ఆఫ్ ది పర్సన్ గా ఉన్నారు కాబట్టి నెక్స్ట్ ఈ ఎవల్యూషన్ ఎలా ఉండబోతుంది, అంటే ఎక్కడికి వెళ్ళబోతుంది, ఇంకెంత ఎక్స్టెంట్కి వెళ్ళబోతుంది? ఐ కెనాట్ సే రీప్లేసింగ్ entirely, but it will replace for the people who are not using AI. The అందరూ ఉంటారు, అది కామన్ బజ్వర్డ్ నవేడేస్. కానీ రియాలిటీ ఏంటంటే ఏఐ టూల్స్, ఏఐ నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. దెన్ దే నీడ్ టు స్టార్ట్ యూజింగ్ ఏఐ టూల్స్. అడాప్ట్, మనం మాట్లాడాం కదా ఇప్పుడు, మనకు అడాప్టబిలిటీ, యాటిట్యూడ్ టు లెర్న్ అవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇట్ కుడ్ బి ఏఐ కానీ, బిఐ కానీ, సిఐ కానీ, ఏదైనా కూడా ఇంకోటి ఫ్యూచర్లో వచ్చిందంటే ఏఐ నేర్చుకున్నాం, ఇప్పుడు ఇంకోటి నేర్చుకోవాలంటే అది దే నీడ్ టు క్విక్లీ అడాప్ట్. అది నేర్చుకుని ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది అది బజ్ వర్డ్, రైట్? సో స్లోగా క్వాంటమ్ కంప్యూటింగ్ ఎనీబడి ఈజ్ ఇంప్లిమెంటింగ్ అంటే ఇది వెరీ ఎక్స్పెన్సివ్. వేర్ లైక్ సపోజ్ ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ, వల్నరబిలిటీ మేనేజ్మెంట్, థ్రెట్ ఇంటెలిజెన్స్, ఈ సైబర్ సెక్యూరిటీ వరల్డ్ లో క్వాంటమ్ కంప్యూటింగ్ ని ఒక 1 use case ఎలా మన థ్రెట్స్ని, సైబర్ అటాక్స్ని ఎలా రెడ్యూస్ చేయొచ్చు. మామూలు కంప్యూటర్లో అయితే కన్నా లైక్ ఈ సర్వర్స్ అయితే సైబర్ అటాక్స్ అవుతూనే ఉంటాయి. ఒకవేళ క్వాంటమ్ కంప్యూటింగ్ యూజ్ చేస్తే కన్నా సైబర్ అటాక్స్ని 99% అవాయిడ్ చేయొచ్చు. కానీ ఇప్పుడు వాడు హ్యాకరే మళ్ళీ క్వాంటమ్ కంప్యూటింగ్ యూజ్ చేసుకునే చేశాడు అనుకో, అది పెద్ద ఇష్యూ. అది క్రిప్టో కానీ, బ్యాంక్స్ కానీ, దేర్ ఆల్ అఫ్రేడ్ ఆఫ్ దిస్ క్వాంటమ్ కంప్యూటింగ్ ఇఫ్ ఇట్స్ ఇన్ రాంగ్ హ్యాండ్స్. Quantum computer, for example, you can watch in YouTube videos, whatnot is everywhere. They give one example is suppose okappudu mana master chess champion Anand gani, గ్రాండ్ మాస్టర్స్, రైట్? దే యూస్ టు వాళ్ళు చెస్ కంప్యూటర్ తో ఆడితే కంప్యూటర్ ని ఓడిచేవాళ్ళు. ఎందుకంటే మన కంప్యూటర్ అంతా బేసిక్ 0 and 1s తో ఆపరేట్ అవుతుంది కదా. సో ఇప్పుడు సూపర్ ఇది క్వాంటమ్ కంప్యూటింగ్ వచ్చేసి అది బేస్డ్ ఆన్ యువర్ మూవ్. చెస్ లో ఎగ్జాంపుల్ అయితే అది partial 1 partial 0 లో ఉంటది. నువ్వు మూవ్ దాన్ని బట్టి 1 అవుతుంది, 0 అవుతుంది, partial 0 or 1 అవుతుంది. అంటే ఇట్ హ్యాస్ ఎ మల్టిపుల్ పాసిబిలిటీస్ టు మేక్ యూ లూజ్. సో అప్పుడు దట్ ఈస్ ద థింగ్ విచ్ ఇస్ ఇప్పుడు ఎవరు దర్ ఇస్ నో గ్రాండ్ మాస్టర్
will win the chess if backed up by quantum computing. క్వాంటమ్ Quantum computing కంప్యూటర్ చేస్తే ఎవరు విన్ కాలేదు దాంతో. Okay. ఇంపాసిబుల్. సో దట్ ఇస్ వన్ లేమ్యాన్ ఎగ్జాంపుల్ ఐ కెన్ సే. బట్ ఐఎమ్ సేయింగ్ సైబర్ సెక్యూరిటీలో ఇక్కడ ఈవెన్ ఫ్యూచర్ మైనింగ్లో కానీ క్రిప్టో కానీ whatever they are going to use it and how they are going to use it, how it's going to be, there are a lot of research happening. Okay. And people are talking and people are doing research, ఓకే but they are implementing in bits and pieces. మేము కొన్ని ఫైనాన్షియల్ సర్వీసెస్ క్లయింట్స్లో కూడా అడుగుతుంటాం అనమాట. క్లయింట్స్కి వాళ్ళు క్లయింట్స్ కూడా చెప్తున్నారు రీసెర్చ్ అవుతుంది. వీళ్ళ స్టిల్ ఈవెన్ ఎస్పెషలీ ఫైనాన్షియల్ సర్వీస్, ఎందుకంటే అక్కడే ఫ్రాడ్ డిటెక్షన్, ఫ్రాడ్ ప్రివెన్షన్ అన్నీ అయ్యేది అక్కడే. కాబట్టి ఐ థింక్ దే ఆర్ ద వన్ దే ఆర్ యూజింగ్ వెరీ దే ఆర్ యూజింగ్ అంటే దే ఆర్ రీసెర్చింగ్ మోర్ Okay. ఇన్ క్వాంటమ్ కంప్యూటింగ్. ఈ ఏ ఏజెంట్స్ ఉన్నాయి కదండి సార్, రైట్. నా డైలీ లైఫ్ లో నేను ఎట్లా యూజ్ చేసుకోగలుగుతాను సార్ వీటన్నిటిని? సో ఏ ఏజెంట్స్ డైలీ లైఫ్ లో కూడా యూజ్ అవుతాయి. ఇట్స్ నాట్ ఓన్లీ జస్ట్ ఫర్ కంపెనీస్ అండ్ వాట్ నాట్. ఓకే సో సింపుల్ ఎగ్జాంపుల్ వచ్చేసి, సపోజ్ మీకు మీ పాడ్కాస్ట్ ఉంది, టాక్ టు క్లయింట్స్ అండ్ యూ వాంట్ సెట్ అప్ అపాయింట్మెంట్స్, రైట్? ఓకే సో మీరు లిస్ట్ ఆఫ్ క్లయింట్స్ ఇచ్చి లిస్ట్ ఆఫ్ డేట్స్ ఫాలో అప్ అన్ని సెట్ చేస్తే దెన్ విత్ కన్వర్జేషనల్ ఏఐ, మనకి గూగుల్ జెమినీ ఏఐ, లైక్ చాలా ఉన్నాయి, రైట్? Bot agent will call that person and with your voice or with a particular voice, whatever you set to, ఓకే కాల్ చేసి మీకు అవైలబిలిటీ ఉందా, మీకు శుక్రవారం ఆర్ థర్స్డే, ఫ్రైడే, సాటర్డే ఎప్పుడు అవైలబిలిటీ ఉంది అని మీ క్యాలెండర్ బట్టి క్లయింట్కి అడుగుతుంది. క్లయింట్ అడిగిన తర్వాత దెన్ క్లయింట్ విల్ సే లైక్ ఐఎమ్ అవైలబుల్ ఆన్ ఫ్రైడే 11 o'clock అంటే మీరు ఆల్రెడీ క్యాలెండర్లో బిజీ ఉంటే 11 o'clock శివ ఈజ్ బిజీ, కెన్ వి Okay. మేక్ ఇట్ లైక్ 1 o'clock or 1:30 ఆర్ యూ ఓకే అని అడుగుతుంది. ఓకే ఇఫ్ దే ఆర్ ఓకే దెన్ మీ క్యాలెండర్లో సెట్ అయిపోయి మీకు టెక్స్ట్ మెసేజ్ వస్తుంది, క్లయింట్కి టెక్స్ట్ మెసేజ్ వస్తుంది దట్ యువర్ రిజర్వేషన్ ఇస్ బుక్డ్ అని. సో Okay. ఈవెన్ హోటల్స్ చేస్తున్నాయి కదా, అలానే మన పర్సనల్గా చేసుకోవచ్చు. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఒక సిఇఓకి మేము ఒక ఎగ్జాంపుల్ చెప్పాను అనమాట. ప్రొడక్టివిటీ ఈజ్ అ కీ థింగ్, రైట్? సో హౌ టు గెట్ థింగ్స్ డన్, రైట్? లైక్ మనకి చాలా మంది సి లెవెల్కి ఏంటంటే, దే హ్యావ్ దేర్ ఓన్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఆర్ ఏ పర్సనల్ అసిస్టెంట్స్ ఆర్ వర్చువల్ అసిస్టెంట్ హూ కెన్ కీప్ రిమైండింగ్ మాన్యువల్లీ, కెన్ యూ డూ దిస్, కెన్ యూ డూ దట్. వాళ్ళకి కూడా ఒకసారి అనిపిస్తుంది, రే ఇట్స్ ఓకేలే, మరి టూ మచ్ బాధ వేస్తున్నాం. ఏజెంట్కి ఎమోషన్స్ ఏమి ఉండవు. ఓకే ఏ ఏజెంట్కి నువ్వు యూ వాంట్ టు గెట్ ద కార్ రిపేర్డ్ ఆన్ సాటర్డే. సో ఇది ముందే 1 week ముందు అపాయింట్మెంట్ బుక్ చేస్తుంది. ఇట్ విల్ కీప్ రిమైండింగ్ వన్స్ ఇన్ 2 days. ఫ్రైడే ఒక 2 సార్లు రిమైండ్ చేస్తుంది. దెన్ సాటర్డే విల్ వేక్ యూ అప్ అండ్ దెన్ విల్ కాల్ యూ మల్టిపుల్ టైమ్స్ అండ్ దెన్ కాల్ కార్ డీలర్ అండ్ సేయింగ్ లైక్ సో అండ్ సో పర్సన్ ఈస్ కమింగ్ టు డ్రాప్ ద కార్ అని చెప్పి అన్ని కోఆర్డినేషన్ చేసుకొని దెన్ ఇట్ విల్ మేక్ యూ టు గో టు కార్ డీలర్ అండ్ దెన్ డ్రాప్ ద కార్ ఫర్ రిపేర్. ఓకే సో మనకైతే ప్రోక్రాస్టినేషన్ ఉందో అవన్నీ కొన్ని ప్రొడక్టివిటీ టూల్స్ వల్ల చేయొచ్చు. మనం ఒకప్పుడు మనకి టూల్స్ చాలా ఉన్నాయి, రైట్? లైక్ యాప్స్ బిల్డ్ చేసుకుని యాప్స్లో పెట్టుకుంటే రిమైండర్లు వస్తూ ఉంటాయి. అవును బట్ ఇల్ కాల్ అండ్ దెన్ మేక్ షూర్ లైక్ బుకింగ్ అవన్నీ చేసేది కాదు. మనం పెట్టుకుంటే మనమే కాల్ చేసేవాళ్ళం, మనమే అన్ని చేసేవాళ్ళం. సో యు ఆర్ బికమింగ్ ఏ లైక్ సపోజ్ సి లెవెల్ కాకుండా మనం నార్మల్ రెగ్యులర్ పర్సన్ who can do the things what C level is to do. ఓకే Right? That is a kind of a luxury you can get with the agents day-to-day life లో. సరే, ఈ ఏజెంట్స్ ని ఎట్లా క్రియేట్ చేసుకోవాలి? యాజ్ ఎ లేమన్ పర్సన్ గా Correct. నాకు ఒక న్యూ పర్సన్, నా దగ్గర ఒక స్మార్ట్ ఫోన్ ఉంది, Right. చాట్ జీపీటీకి కొంచెం యాక్సెస్ ఉంది, Right. అంత ఇంత తెలిసిన నాలెడ్జ్, ఇంగ్లీష్ నాలెడ్జ్ Correct. ఉంది. Correct. Absolutely. ఇప్పుడు చాట్ జీపీటీలో కూడా ఏజెంటిక్ ఏఐ అని ఒకటి ఆప్షన్ ఉంది. ఓకే కొన్ని క్రియేట్ చేయొచ్చు. నేను N8 అన్నా కానీ ల్యాండ్ గ్రాఫ్ అని కొన్ని చెప్పా కదా. ఓకే N8 చాలా సింపుల్. మీరు అసలు ఐటీ తెలియనక్కర్లేదు. వర్క్ ఫ్లో క్రియేట్ చేసుకొని ఇట్ విల్ కీప్ వర్క్ ఫ్లో అంటే సపోజ్ డేట్ చెక్ చేసి నాకు ప్రతి థర్స్డే నాకు ఇది రిమైండ్ చేసి ఇది పని చేయాలి అని ఒక పని చెప్తే టు డూ లిస్ట్ అది ఎగ్జిక్యూట్ చేస్తుంది. మనం టు డూ లిస్ట్ అంటే యాప్ ఏం చేసేది, నీకు రిమైండర్స్, నువ్వు రిమైండర్స్ నువ్వు చేస్తే అయిపోయింది, డన్. ఓకే రైట్? ఇది ఇట్ విల్ నాట్ లైక్ అది డన్ కాదు, అది చేంజ్ చేస్తుంది మీకు ఆ వర్క్ ఫ్లో క్రియేట్ చేస్తే కినా ఓకే 1 by 1 అండ్ ఐ విల్ గివ్ శాంపుల్స్ ఆల్సో లైక్ వాట్ వి క్రియేటెడ్ సమ్ అదర్ వర్క్ ఫ్లోస్. అది సాలిడ్గా మీకు ఫాలోఅప్ చేసి మీకు విల్ గెట్ ఇట్ డన్. మీకు ఐటీ నాలెడ్జ్ అక్కడనే జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాపే, ఇది దీని తర్వాత ఇది, దీని తర్వాత దీని తర్వాత ఇది. సపోజ్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీ క్లయింట్స్ ఒక 1000 members ఉన్నారు, ఆర్ ప్రాస్పెక్టివ్ క్లయింట్స్ ఉన్నారు. ఓకే యూనిట్ టు సెండ్ ఏ దివాళీ మెసేజ్ ఆర్ వాట్ నాట్ ఫర్ ఎగ్జాంపుల్.
ఓకే రైట్. ఆర్ ఏ పర్టికులర్ బర్త్డేకి మీకు ఫ్రెండ్స్ అంతా ఉన్నారు, ఒక 200+ ఫ్రెండ్స్ ఉన్నారు, బర్త్డే మెసేజ్ పంపించాలి. ఓకే యు నో ఆల్ ఆఫ్ దెమ్ దేర్ బర్త్డేస్, మంత్ అండ్ డే అండ్ వాట్ నాట్. సో మీరు ఆ వర్క్ ఫ్లో క్రియేట్ చేస్తే కనుక మీ నుంచి మీ వాట్సాప్ నుంచి కానీ మీ ఈమెయిల్ నుంచి కానీ ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది అనమాట. జస్ట్ పర్సనలైజ్డ్ మెసేజ్ కూడా పంపించేయచ్చు. ఓకే సో అంటే మామూలుగా అయితే జస్ట్ హ్యాపీ బర్త్డే అని కాకుండా యూ కెన్ ఇంక్లూడ్ హిస్ ఫోటో అండ్ ఎవ్రీథింగ్ అండ్ దెన్ యూ కెన్ సెండ్ ఇట్. ఓకే సో అలాంటివి కూడా అరేంజ్ చేయొచ్చు. లైక్ ఇఫ్ యూ ట్యాగ్ ఆల్ ద పీపుల్ అండ్ దెన్ ఫోటోస్ అండ్ వాట్ నాట్, ఇల్ క్రియేట్. ఐమ్ జస్ట్ గివింగ్ ఎగ్జాంపుల్. ఓకే సో ఇట్ విల్ ఇంప్రూవ్ యువర్ పర్సనల్ ర్యాపో, రైట్. సో తర్వాత ఇంకో ఫ్రెండ్ ఒకతను ఏం చేశాడంటే ఎప్పుడైనా ట్రిప్స్కి వెళ్తే జస్ట్ దాంట్లో డంప్ చేస్తారంట ఏజెంట్కి. ఓకే ఇది అరౌండ్ లైక్ 500+ పీపుల్కి పంపించేస్తుంది, సెండ్ చేస్తుంది. లైక్ హే యాడ్ ఎ ట్రిప్, బ్యూటిఫుల్ ట్రిప్ అని పర్సనలైజ్గా పంపిస్తుంది. ఏ అశోక్ హౌ ఆర్ యూ అని చెప్పి పంపిస్తారు. సో దట్ అశోక్ మెన్షన్ చేసి పంపిస్తారు. సో దట్ అలాంటివి ఈమెయిల్ క్యాంపెయిన్స్ చాలా ఉన్నాయి. ఇది పెద్దది కాదని, బట్ ఏజెంట్స్ కూడా చేయొచ్చు అనమాట. అంటే ఈమెయిల్ క్యాంపెయిన్ అంటే మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి, దానికి డబ్బులు కట్టాలి. అండ్ ఏజెంట్స్ అయితే కొన్ని అయితే ఫ్రీ. సో కొన్ని ఫ్రీగా చాలా చేయొచ్చు యాక్చువల్లీ యూజింగ్ ఏజెంట్స్. డైలీ లైఫ్లో యూ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ థింగ్స్ యూ కెన్ డూ యూజింగ్ ఏజెంట్స్. బాట్స్ కూడా అంతే. ఇప్పుడు చెప్తున్నా కదా, లైక్ N8N వర్క్ ఫ్లో ఏజెంట్స్ అని, తర్వాత ల్యాండ్ గ్రాఫ్ అని, తర్వాత మీరు ఓన్ వెబ్సైట్స్ అవన్నీ బిల్డ్ చేసుకోవడం చెప్పాను. Lovable.dev, Replit అని, కర్సర్, నేను అన్ని ఇస్తాను టూల్స్, లిస్ట్ ఆఫ్ టూల్స్. ఈవెన్ యూ కెన్ పుట్ ఇన్ ChatGPT, ఇట్ విల్ గివ్ యూ లిస్ట్ ఆఫ్ AI tools used for daily life. I want to create మీకు కాంటెక్స్ట్ చెప్పాలి. లైక్ I'm so and so and I would like to have a reminders and I want to make my daily life to be more productive. I want to build the agents. What are the list of tools I want to where I can build అంటే the list of tools ఇస్తుంది. కొన్ని నేర్చుకోవచ్చు ఈజీగా. తర్వాత ఇది కరెక్టా కాదా అని చెప్పడానికి మనం మాట్లాడడం లాస్ట్ టైం. సో ఇది కాపీ పేస్ట్ చేసి టూల్స్ని గ్రాక్ని అడిగి ChatGPT సజెస్టెడ్ దిస్, లైక్ వాట్ యూ థింక్ అబౌట్ దీస్ టూల్స్, డూ యూ రికమెండ్ ఎనీ మోర్ టూల్స్ అంటే కన్నా అది ఇంకో టూల్స్ ఇస్తారు. అన్ని సేమ్ ఇవ్వకపోవచ్చు, కొన్ని డిఫరెంట్ ఇవ్వచ్చు. లైక్ సో దట్ వే ఐ థింక్ కెన్ వ్యాలిడేట్. సో ఆ మల్టీ ఏజెంట్ కూడా ఒకసారి మనం మాట్లాడాం, వేర్ లైక్ ఒక ఏజెంట్ అవుట్పుట్ ఇంకో ఏజెంట్ ఇన్పుట్ అవుతుంది అనమాట. అది కూడా చేయొచ్చు. సో సపోజ్ ఇప్పుడు HR బాట్ ఉంది, లైక్ వేర్ క్రియేటింగ్ ఆఫర్ లెటర్, అండ్ దెన్ ఇంకో ఏజెంట్ ఫైనాన్స్ ఏజెంట్ వచ్చేసి ఆ ఇన్పుట్ శాలరీ అంతా ఇన్పుట్ తీసి అకౌంట్ స్ట్రీమ్కి డేటాబేస్లో అప్డేట్ చేయడము ఫర్ దేర్ శాలరీ క్రెడిట్ ఫర్ ఎవ్రీ మంత్. అలా ఒక ఏజెంట్ అవుట్పుట్ ఇంకో ఏజెంట్ ఇన్పుట్ కూడా అవుతుంది. ఒక నార్మల్ స్టూడెంట్ కి టాప్ 5 ఏజెంట్ టూల్స్ ఏదైనా ఉన్నాయి అంటే వాళ్ళ లైఫ్ లో యూజ్ అయ్యేటివి, వాడి కెరియర్ కి ఉపయోగపడేటివి. కరెక్ట్. సో అలాంటివి ఏమైనా ఉన్నాయి సార్? సో ఉన్నాయి యాక్చువల్లీ. సో డిపెండ్స్ ఆన్ స్టూడెంట్ వాట్ ఏం చేస్తాడు ఆ స్టూడెంట్ అనే బట్టి, హై స్కూలరా లేకపోతే ఇంటర్మీడియటా లేకపోతే కాలేజా, దాన్ని బట్టి డిపెండ్స్ ఆన్ ఏం చేస్తాడు అనేది. ఇప్పుడు సింపుల్ క్వశ్చన్ ఆన్సర్స్కి, మ్యాథమెటిక్స్కి, క్లారిఫికేషన్స్కి సొల్యూషన్ కావాలంటే అలా కొన్ని ChatGPT ఇచ్చేస్తుంది. ChatGPT అడ్వాన్స్ వర్షన్ లైక్ ఇల్ గివ్ GPT-4 క్లియర్గా మనకి ఏదైనా మ్యాథమెటిక్స్ ఇది ప్రాబ్లమ్ స్టేట్మెంట్ సొల్యూషన్ ఏంటంటే కానీ అది క్లియర్గా స్టెప్ బై స్టెప్ క్లియర్గా కొన్ని ఇస్తుంది. సో తర్వాత గూగుల్ వాడిది నోట్బుక్ వెళ్ళాం కానీ అవి కూడా కొన్ని విల్ గివ్ రీసెర్చ్ స్కాలర్స్కి ఒక కాలేజీలో ఉంటే కన్నా ఒక టాపిక్ తీసుకొని రీసెర్చ్ చేయాలంటే కన్నా ఆల్రెడీ ఇట్ హ్యాస్ యాక్సెస్ టు thousands of research papers. And then వాళ్ళకి ఏదైనా కావాలంటే కన్నా ఇట్ విల్ గివ్ ఏ సమ్మరీ, లైక్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ రీసెర్చ్ చేస్తున్నాము ఇది అంటే కన్నా క్వశ్చన్ వేస్తే ఆన్సర్ ఇవ్వడం కానీ. ఇంకోటి ఇప్పుడు టూల్ రీసెంట్గా లా ఫామ్ వాళ్ళు చాలామంది యూజ్ చేస్తున్నారు, హార్వీ అని ఒక AI టూల్ యూజ్ చేస్తున్నారు. లైక్ వేర్ సపోజ్ మీకు లా స్టూడెంట్స్ కానీ ఏమైనా కొన్ని కేసెస్ సాల్వ్ చేయాలంటే కన్నా ఈ ఆ పర్టికులర్ కేసు ఇచ్చేసి రిలవెంట్ కేసెస్ ఎప్పుడు సాల్వ్ అయినాయి ఏంటి అంటే కానీ అది మొత్తము వాళ్ళు 6 months 3 months రీసెర్చ్ చేసే టైం అంతా తగ్గిపోయి ఇట్ విల్ గివ్ ఏ సింపుల్ వే టు కోఆర్డినేట్ విత్ దిస్. ఈ కేసెస్ అంతా చూడండి, ఈ 5 cases చూడండి, ఈ కేసు సాల్వ్ చేయడానికంటే ఆ 5 cases చూడొచ్చు ఇన్స్టెడ్ ఆఫ్ మనము 100 cases అవన్నీ చూసి రీసెర్చ్ చేసి. అంటే టైం అయితే రీసెర్చ్కి పెండింగ్ ఉంటే తగ్గుతుంది. ఇంకోటి ఫార్మా స్టూడెంట్స్ కూడా కొన్ని ఫార్ములాస్ కానీ ఇవి కానీ కొన్ని కన్ఫ్యూజన్ అన్న సజెషన్స్ అంటే కూడా కొన్ని ఫార్మా రిలేటెడ్ అప్లికేషన్స్ కూడా ఉన్నాయి. బట్ ఓవరాల్గా అయితే ఐ వుడ్ సే
గూగుల్ జెమినై ఈజ్ అనదర్ థింగ్, కన్వర్జేషనల్ ఏ కానీ, నోట్బుక్ ఎల్ఎం కానీ, దెన్ మైక్రోసాఫ్ట్ కోపైలట్ ఆల్సో ఇస్ వెరీ గుడ్. ఎవరికైనా స్టూడెంట్స్, చాలా మంది స్టూడెంట్స్ కి మైక్రోసాఫ్ట్ వర్డ్, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అన్ని యూజ్ చేసి మైక్రోసాఫ్ట్ కోపైలట్ యూజ్ చేస్తే ముందే పైన అడుగుతాను అనమాట. నేను వర్డ్ మొత్తం ఒక 3 pages టైప్ చేస్తే స్టూడెంట్ ముందే పైన అడుగుతాడు, లైక్ యూ వాంట్ టు సమ్మరైజ్ ద డాక్యుమెంట్, యూ వాంట్ టు డూ దిస్ డాక్యుమెంట్, యూ వాంట్ మీ టు రీఫ్రేజ్ దిస్, అరే యూ వాంట్ టు గివ్ ఎ పాయింట్ ఆఫ్ వ్యూస్, ఎలా ఉంది డాక్యుమెంట్, నా ఎస్సే ఎలా ఉంది అని అంటే కూడా అది రేటింగ్ కూడా ఇస్తుంది. ఓకే, సపోజ్ 1 to 10 మనకి రేటింగ్ కావాలనుకో, నీ ఎస్సే ఇది రాసా కదా, రేటింగ్ ఇవ్వండి, అది 2 out of 10 నీ ఎస్సే అని చెప్తుంది. సరే 8 out of 10 రావడానికి నా ఎస్సే రీరైట్ చేయమంటే, అరే 10 out of 10 రీరైట్ చేయమంటే అది 10 out of 10 రీరైట్ చేస్తుంది. అంత మంచి ఎస్సే రాస్తుంది అనమాట. అంటే మనం ముందే చెప్తే అది రాస్తుంది. అలాంటివి చాలా యూజ్ అవుతాయి స్టూడెంట్స్ కి. ఇప్పుడు IAS కి IPS కి ప్రిపేర్ అయ్యే చాలా మంది ఉన్నారు. UPSC బోర్డ్ ఇట్స్ బెస్ట్ స్ట్రిక్ట్ బోర్డ్ అంటారు కదా. సో వాటికి ఉపయోగపడే LLMs ఏమైనా ఉన్నాయా? అవి అన్ని కొన్ని ఏవైతే మనకి యాటిట్యూడ్ ని, తర్వాత క్యారెక్టర్ ని, అవన్నీ క్వశ్చన్స్ కి అవన్నీ ఇమీడియట్ గా ఆన్సర్ చేయాలంటే డెఫినెట్లీ హ్యూమనే. ఇట్స్ నాట్ లైక్ నోబడీ కెన్ హ్యావ్ ఏ లైక్ ChatGPT అలా ఆస్క్ అని ఆన్సర్ చేయలేము అవి IAS IPS ఆఫీసర్లు అవన్నీ. But what I'm saying is they can check their thought process is right or not before preparations ki use అవుతాయి ఖచ్చితంగా. థాట్ ప్రాసెస్ కరెక్టా కాదా, లేకపోతే నేను ఇట్లా ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఇస్తే నువ్వు రేట్ ఎలా చేస్తావు నాకు, అలాంటివన్నీ కొన్ని వ్యాలిడేట్ చేసుకోవచ్చు, కొన్ని చేయొచ్చు. అది వ్యాలిడేషన్ ఎంత అక్యురేట్ అనేది అది డిఫరెంట్ క్వశ్చన్. బట్ అట్లీస్ట్ we can go and say like how do we rate our own response, అది కొద్దిగా చూడొచ్చు. అది స్టూడెంట్స్ కి చాలా ఉన్నాయి ఏ టూల్స్ యూజ్ చేసుకోవడానికి. ఇప్పుడు చూస్తే ఈ ట్రెండింగ్ లో చూస్తే ఈ బాట్స్ ఎలా అయితే ఎంతైతే పాపులర్ అయినాయో, సూన్ యాజ్ ఏమైతే AI డిజైన్డ్ యాడ్ ప్యానల్స్, AI డిజైన్డ్ మొత్తం స్పీచెస్ అని, బట్ గూగుల్ ఈజ్ ర్యాంకింగ్ వెరీ లో కదా సార్. గూగుల్ అదే మాట్లాడాం కదా. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే, మా మార్కెటింగ్ టీం వాళ్ళు కూడా చెప్పారు అనమాట, AI జనరేటెడ్ AI కంటెంట్ అయితే లో ర్యాంకింగ్ వస్తుంది. అది విత్ ఇన్ లాస్ట్ 1 or 2 months లో లాట్ ఆఫ్ గూగుల్ సెర్చ్ అల్గారిథమ్స్ చేంజ్ అయ్యాయి. సో మన వాళ్ళు లెఫ్ట్ రైట్ సెంటర్ ChatGPT, గ్రాక్ అన్ని మెటా నుంచి అన్ని తీసుకొని డంప్ చేస్తున్నారు బ్లాగ్స్ అనేదని. అది క్లియర్ గా ఐడెంటిఫై చేసి లో ర్యాంక్ చేస్తుంది. అందుకే మా మార్కెటింగ్ టీం ఏం చేస్తుందంటే, హ్యూమన్ ఇంటర్వెన్షన్ గా కొన్ని రియల్ గా ఎక్కడ వాల్యూ ఆర్ ఇంపాక్ట్ కంటెంట్ కి, ఫర్ ఎగ్జాంపుల్ డేటా ఇంజనీరింగ్ ఒక బ్లాగ్ రాయాలి డేటా ఇంజనీరింగ్ లో, అది ఏ కంటెంట్ ఇస్తే అది పేస్ట్ చేస్తే కన్నా లో ర్యాంకింగ్ వస్తుంది. కాబట్టి మా ఆర్కిటెక్ట్ తో, డేటా ఆర్కిటెక్ట్ తో కూర్చొని వాళ్ళు దే ఆర్ అండర్స్టాండింగ్ what exactly needed in current data engineering. Suppose Azure data engineer ఏం చేయాలి, ఏవి డూస్ అండ్ డోంట్స్, ఏవి నేర్చుకోవాలి అని మాట్లాడి అవి తీసుకొని దర్ క్రియేటింగ్ ఎ కంటెంట్. సో ఆర్డర్ డేటా AI అని ఒక స్పీచ్ ని టెక్స్ట్ గా కన్వర్ట్ చేస్తుంది ఆర్కిటెక్ట్ మాట్లాడేటప్పుడు. ఆ టెక్స్ట్ ని తీసుకొని AI టూల్స్ లో కన్వర్ట్ చేసి దెన్ దే ఆర్ యూజింగ్ అగైన్, దే కెనాట్ కాపీ పేస్ట్, అది AI కంటెంట్ అవుతుంది. మళ్ళీ దే ఆర్ పుట్టింగ్ ఏ manual intervention to make it like a human written content అనమాట. అది లేకుంటే అది రికగ్నైజ్ కావట్లేదు. సో ర్యాంకింగ్ కావాలి అంటే లైక్ చాలా మందికి అనుకుంటారు మార్కెటింగ్ అంటే జస్ట్ కాపీ పేస్ట్ చేస్తారని. దర్ గూగుల్ అండ్ యాహూ అన్ని ఎవ్రీ search engine they are able to identify AI content versus human written content. Yeah, not only that sir, కొన్ని ఎగ్జాంపుల్ కొన్ని స్కూల్స్ లో, కాలేజెస్ లో చూస్తే అసైన్మెంట్స్ కూడా రిజెక్ట్ చేస్తున్నారు. అవునవును, అది ఇంకోటి ఏఐది కంటెంట్ డిటెక్ట్ చేసే చాలా టూల్స్, 100 టూల్స్ ఉన్నాయి. ఈవెన్ మా అబ్బాయి కూడా, ఐ హ్యావ్ 2 sons, వాళ్ళు కూడా చెప్తున్నారు వాళ్ళకి ఎగ్జామ్స్ లో ఎస్ఏలలో కాపీ పేస్ట్ చేస్తే క్లియర్ గా ఆటోమేటిక్ వచ్చేస్తుంది అనమాట. రైట్, లైక్ ఇది ఏ కంటెంట్ డిటెక్ట్ అని. సో దే కెనాట్ డూ దాట్. అంటే దీన్ని ఇట్లా చీట్ చేయగలుగుతా సార్ నేను? చీట్ అని కాదు, ఇట్ విల్ పుట్ ఇన్ అ బెటర్ వే ఈజ్ how to make it more effective. Okay, so fine. ఎందుకంటే it's whatever Google or any search engine is doing the right thing. ఎందుకంటే junk in junk out, junk in ఇస్తావు, junk out కాకుండా మనకి ఆడియన్స్ కి ఏం కావాలి, లైక్ ఏం ఇస్తే ఇది రైట్ గుడ్ పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది, వాల్యూ అడిషన్ ఉంటుంది, అది ఆ కంటెంట్ కింద రాస్తే మన
వెబ్సైట్కి మంచిది, అరే యూనో మన లింక్డ్ఇన్కి మంచిది, వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్, ఆడియన్స్ కూడా దిల్ గెట్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్. వాళ్ళు కూడా చూసుకోవచ్చు, మనం మనం జనరేట్ చేసి ఆడ పెడితే లైక్ దే కెన్ ఆల్సో డూ ద సేమ్ థింగ్ ChatGPT ఆర్ వాట్ ఎవర్, రైట్? సో బెటర్ టు పుట్ సంథింగ్ విచ్ ఇస్ యాడింగ్ వాల్యూ. లైక్ మనం పేజీలు రాయకుండా కనీసం ఒక 2-3 pages అరే వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ యు ఆర్ ట్రైంగ్ టు కమ్యూనికేట్. సో అది ఇంపార్టెంట్. ఇప్పుడు కూడా ఇంకోటి ఏంటంటే ChatGPT కానీ గ్రాక్ కానీ ఇవన్నీ టూల్స్కి మనం ప్రాంప్ట్ ఏది ఇస్తున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. నేను చాలా మందికి అఫ్ కోర్స్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ వాజ్ సూపర్ హైప్ అండ్ వాట్ నాట్, బట్ ఐ థింక్ ఒకటి ఎసెన్స్ ఏంటంటే ప్రాంప్ట్ అనేది మనము 2-3 థింగ్స్. ఒకటి ఏంటంటే ఫస్ట్ మనము చెప్పాలి రోల్, యూఆర్ ఏ పాడ్కాస్ట్ ఎంటర్ప్రెన్యూర్. నెక్స్ట్ కాంటెక్స్ట్ చెప్పాలి, లైక్ ఐఎమ్ డూయింగ్ ఎ పాడ్కాస్ట్ ఫర్ on so and so subject, and then I would like to have a top 5 points which I want to emphasize, like where I want to help students. And మీకు 5 points, 5 points ని తీసుకొని మీరు you need to have your own stories and real experience, you need to add to it. Then that way I think your podcast will be very effective. లేకపోతే ఓన్లీ ChatGPT చదివితే కన్నా వాళ్ళకి అర్థమైపోద్ది. ఆడియన్స్ ఆర్ స్మార్టర్, రైట్? సో దే నో ఎగ్జాక్ట్లీ ది ChatGPT కంటెంటా లేకపోతే రియల్గా ఎక్స్పీరియన్స్ కంటెంటా అర్థమైపోద్ది. సో వీ నీడ్ టు యాడ్ అ వాల్యూ, రియల్గా ఏంటని, రైట్? సో దట్స్ వాట్ వీ నీడ్ టు హ్యావ్ అవర్ ఓన్ వాల్యూ. దట్ ఈస్ వన్ థింగ్. అదర్ థింగ్ వచ్చేసి AI కంటెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ, వీడియోస్ ఇమేజెస్ కూడా క్లియర్గా మీరు చూడొచ్చు. ఏ ఇమేజ్కి ఏ వీడియోకి క్లియర్గా విల్ నాట్ కనెక్ట్ సమ్ టైమ్స్ ప్రాపర్లీ, రైట్? దెర్ ఆర్ వెరీ గుడ్ టూల్స్ కమింగ్ అప్ వేర్ యూ విల్ నాట్ ఐడెంటిఫై ఏ టూలా లేకపోతే ఏ ఇమేజ్ అని తెలియదు. కొన్ని వచ్చాయి బాగానే, క్యాప్షన్ AI, లైక్ కొన్ని వచ్చాయి, కొన్ని వేర్ యూ కెన్ క్లియర్లీ సీ లైక్ రియల్ పర్సన్, రైట్? అన్లెస్ సంబడీ సెడ్ ఇది రియల్ పర్సన్ కాదు AI జనరేటెడ్ అంటే అప్పుడు AI జనరేటెడ్ అనిపిస్తుంది. హౌ టు బికమ్ రిచ్ అని కొడితే సార్ ఇప్పుడు ChatGPT ఏమొస్తుంది సార్? హౌ టు బికమ్ రిచ్ అని కొడతాను చూడండి. హౌ టు బికమ్ రిచ్ అంటే ChatGPT అదే మనం పాడ్కాస్ట్ కింద హౌ టు బికమ్ రిచ్ అంటే కింద మనది $100 million వ్యూస్ అయితే లెట్ మీ టైప్ హౌ టు బికమ్ ఏ రిచ్ ఇన్ షార్ట్ కట్, రైట్? ఫర్ స్టూడెంట్స్ అని కొడతాను. సో అదేమిస్తారంటే that's a powerful question from a student, and the honest answer is becoming truly rich in 1 year is a rare, but building the mindset, habits, skills that can be make you rich over time is absolutely possible starting today. So అన్ని టిప్స్ ఇస్తుంది అనమాట. రీడిఫైన్ రిచ్ ఫస్ట్ అంటే ఏంది రిచ్ అంటే ఏంటి, నీకు స్కిల్సా లేకపోతే డిసిప్లినా లేకపోతే ఏ డైరెక్షన్ అని, హై ఇన్కమ్ స్కిల్స్ ఏవి కావాలని. సో క్లియర్గా దిస్ క్లియర్లీ షోస్ దట్ సాల్వ్ రియల్ ప్రాబ్లమ్స్ అండ్ యాడ్ ఎ వాల్యూ విచ్ వి టాక్డ్ అబౌట్, రైట్? ఇంతకు ముందు ఎక్కడో నేను విన్నా ఉండే సార్, ఇది గూగుల్లో టైప్ చేస్తే ఒక మంచి డబ్బున్న మామని చూసుకొని. సో అదే సీరియస్లీ లైక్ షార్ట్ కట్స్ కి వ్యూస్ ఎక్కువనే ఉంటాయి కానీ, బట్ ఐ థింక్ రియాలిటీ వచ్చేసి దట్స్ నాట్ గోయింగ్ టు వర్క్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సపోజ్ యూట్యూబర్స్ ని చూస్తున్నారు, యూట్యూబర్స్ దే ఆర్ గెటింగ్ మిలియన్స్ అండ్ మిలియన్స్ అండ్ but if you see out of 1.3 billion, how many YouTubers are earning crores, right? True. Very few. సో మనము ఎంతమంది సెలబ్రిటీస్ అవుతున్నారు, మూవీ యాక్టర్స్ కానీ లేకపోతే ఐఎమ్ నాట్ డిస్కరేజింగ్, బట్ ఇఫ్ యూ హ్యావ్ ఎ రియలీ ప్యాషన్ డెఫినెట్లీ గో ఫర్ ఇట్, దర్ ఇస్ నో డౌట్ అబౌట్ దిస్. కానీ ప్యాషన్ ఎలా ఉండాలంటే యూ విల్ నాట్ ఈవెన్ గెట్ అ స్లీప్ టు గెట్ ద థింగ్స్ డన్. అలాంటి ప్యాషన్ అంటే డెఫినెట్లీ గో ఫర్ ఇట్. మనం ఏదో టైం పాస్గా ఇది యూట్యూబర్ అయితే బాగుంటుంది, అది బాగుంటుంది అని మనము జస్ట్ హ్యావ్ ఎ గాసిప్స్ అండ్ దెన్ విల్ నాట్ డూ ఎనీథింగ్, విల్ బ్లేమ్ సంబడి ఫర్ అవర్ ఫెయిల్యూర్ అండ్ దెన్ వీఆర్ నాట్ గోయింగ్ టు బి సక్సెస్ఫుల్. సో వీ నీడ్ టు వర్క్ హార్డ్ అండ్ దెన్ ప్యాషన్గా ఏదో ఒకటి చేయాలి. చేస్తే అది కూడా చెప్పాం కదా, మీరు నేర్చుకుంటే ఒక పర్టికులర్ ట్రాక్లో నేర్చుకుంటే ఒక 6 months 8 months అండ్ దెన్ హ్యావ్ ఏ రైట్ నెట్వర్క్. సో తర్వాత సోషల్ మీడియాలో కానీ ఇవి కానీ యూ కెన్ బిల్డ్ యువర్ ఓన్ బ్రాండ్ అండ్ దెన్ పర్సనల్ బ్రాండ్ బిల్డ్ చేసుకొని start pushing it. It doesn't take much time. True. So it takes a couple of hours a day to build a personal brand. ఒక బిజినెస్ సిండికేట్స్ అంతా కలిసి సైలెంట్ గా డెవలప్ చేసే టెక్నాలజీ ఏమైనా ఉందా ఏఐలో? సైలెంట్ గా టెక్నాలజీ అంటే ఎప్పటికైనా సైలెంట్ గా టెక్నాలజీ లేదు, బట్ ఐ థింక్ మీరు స్టాక్స్ ట్రేడింగ్ అన్నారు, అరే ఇలాంటి క్వాంటమ్ కంప్యూటింగ్ ఉన్నాయి, అండ్ దే డెఫినెట్లీ సంబడి కెన్ ఇన్వెస్ట్ ఇన్ క్వాంటమ్ కంప్యూటింగ్ అండ్ దెన్ దే కెన్ డూ రీసెర్చ్, దే కెన్ గెట్ అ పేటెంట్స్. అది దట్స్ గోయింగ్ టు బికమ్ దే విల్ మేక్ దెమ్ బిలియనియర్స్. ఏఐలో కూడా అంతే కదా. ఇప్పుడు మన కొన్ని చిన్న కంపెనీస్ దే హ్యావ్ 100 employees, the evaluation is $3 billion, $5 billion because their use case కొట్టండి, like what are the OpenAI
అక్వైర్డ్ కంపెనీస్ అండ్ ఎవాల్యుయేషన్స్ అని కొట్టండి. మైక్రోసాఫ్ట్ కానీ గూగుల్ కానీ దే ఆర్ అక్వైరింగ్ కంపెనీస్ లెఫ్ట్ రైట్ సెంటర్. అండ్ ఎందుకంటే ఒకప్పుడు మనకి ఒక $3 billion $5 billion అంటే యూ విల్ హ్యావ్ 10,000 ఎంప్లాయీస్ అండ్ దెన్ బిగ్ బిల్డింగ్స్ అండ్ దెన్ వాట్ నాట్. ఇప్పుడు చిన్న స్మాల్ ఆఫీస్ వాళ్ళకి 50 ఎంప్లాయీస్ ఉండొచ్చు, 10 ఎంప్లాయీస్ ఉండొచ్చు, 1 ఎంప్లాయీ ఉండొచ్చు. దేర్ ఎవాల్యుయేషన్ ఈజ్ 1 billion, 3 billion, 5 billion అలా. ఎందుకంటే ఆ వర్క్ చేసే పవర్ దట్ ఇస్ ద పవర్ ఆఫ్ AI ఐ కెన్ సే. ఓకే. సో ఒకప్పుడు ఓన్లీ హెడ్ కౌంట్తో ఉండేది రెవెన్యూ. ఓకే. ఇప్పుడు స్లోగా ఇట్స్ మోర్ ఆఫ్ వాట్ ఇస్ ఇంపాక్ట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్. నౌ ఈ AI ఏజెంట్స్ అనేది చాలా ట్రెండింగ్ టాపిక్. రైట్. ఎవరు చూసినా సరే కొంతమంది ఫౌండర్స్ చెప్పినాను, నేను ఒక ఏజెంట్ని ప్రిపేర్ చేశాను, ఆ ఏజెంట్ నేను చేయాల్సిన పనులన్నీ చేస్తాయని. అలాంటి స్టోరీస్ ఏమైనా ఉన్నాయా? స్టోరీస్ ఉన్నాయి. అది స్టోరీస్ కాదు, రియల్ యూస్ కేసెస్ ఉన్నాయి. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ మేము ఒక క్లయింట్ కి ఇన్వాయిస్ ప్రాసెసింగ్ అంతా దే యూస్ టు టేక్ ఆల్మోస్ట్ లైక్ 2 months. వాళ్ళు 2 నెలలు పట్టేవి. ఇన్వాయిసెస్ అంటే ఎవరైతే పని సర్వీస్ అయిపోతుందో ఆ సర్వీస్ అయిపోయాక విల్ జనరేట్ ద ఇన్వాయిస్ జనరేట్ చేయడానికి ఇది మ్యానుఫ్యాక్చరింగ్ క్లయింట్. సో వాళ్ళకి అన్ని కన్సాలిడేట్ చేసి అన్ని చేసి వాళ్ళకి 2 months పట్టేది. ఇప్పుడు మేము సిస్టమ్కి ఈ ఏజెంట్స్ క్రియేట్ చేస్తే వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు పర్చేజ్ చేసిన వెంటనే ఒక 48 hours ఇన్వాయిస్ జనరేట్ అయిపోయి వెళ్ళిపోతుంది. సో ఒకప్పుడు వీళ్ళు మాన్యువల్గా వ్యాలిడేట్ చేసి కరెక్ట్ ఉన్నాయా లేదా 2-3 పర్చేజ్ ఆర్డర్లు అన్నీ తీసుకొని దాన్ని కలిపి టోటల్ చేసి ఆ టోటల్ ఇంకో సిస్టంలో పెట్టి ఇలా ఒక కనీసం మొత్తం స్టెప్స్ చూస్తే 29 steps చేశారు వాళ్ళు. ఆ 29 steps వాళ్ళకి 2 నెలలు పట్టేది అనమాట. ఆ 29 steps మేము ఏ ఏజెంట్ ద్వారా చేస్తే 29 steps యాక్చువల్లీ 15 steps చేసాం, స్ట్రీమ్ లైన్ చేసాం మాన్యువల్ది కొద్దిగా. ఈ 15ది కూడా ఏ ఏజెంట్తో ఆటోమేట్ చేసాం అనమాట. వన్స్ పర్చేజ్ ఆర్డర్ మొత్తం వాళ్ళు పర్చేజ్ చేశాక వాట్ ఆఫ్ ద బోల్ట్స్ నట్స్ వాట్ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ దే ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ అవన్నీ మొత్తం ఇన్వాయిస్ వితిన్ 48 hours వెళ్ళిపోతుంది. వ్యాలిడేట్ ఒకటి యాక్చువల్ ప్రిపేర్ చేస్తుంది ఒక ఏజెంట్, ఇంకో ఏజెంట్ వ్యాలిడేట్ చేస్తుంది ఇంకో సిస్టమ్ అగెనిస్ట్గా అన్ని సిస్టంలో పాపులేట్ అయ్యా లేదా అని చేసిన తర్వాత ఇన్వాయిస్ వెళ్ళిపోతుంది. ఇది వాళ్ళకి ఎంత యూస్ఫుల్ అంటే సేవింగ్ 2 months టైం. అలా ఒక్కొక్క యూస్ కేస్ అలా చాలా ఉన్నాయి యూస్ కేసెస్. ఇప్పుడు ఈవెన్ మా ఓన్ హెచ్ఆర్ ఆన్బోర్డింగ్ లో కూడా హెచ్ఆర్ ప్రాసెస్ ఉంది. మేము ఎవరైనా క్యాండిడేట్ సెలెక్ట్ చేసుకుంటాము. క్యాండిడేట్ సెలెక్ట్ చేసుకున్నాక రిక్రూటర్ సెలెక్ట్ చేస్తాడు. చేసిన తర్వాత దెన్ ఆన్బోర్డింగ్ కోసము హెచ్ఆర్కి వెళ్ళి హెచ్ఆర్ క్యాండిడేట్ నుంచి డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకోవడము, ఏదైనా డాక్యుమెంట్ మిస్ అయితే రెస్పాండ్ కావడము అండ్ అవన్నీ ఒక 2 weeks పడుతుంది మాకు. రైట్. ఈ 2 weeks మాది 3 days క్రంచ్ చేసాము. ఎలా చేసామంటే రిక్రూటర్ కింద వెంటనే పంపించిన వెంటనే క్యాండిడేట్ సెలెక్ట్ అయ్యాడని ఒక ఫామ్ ఫిల్అప్ చేస్తాడు. అది ఏజెంట్కి వెళ్ళిపోతుంది. ఏ ఏజెంట్కి ఏజెంట్ విల్ సెండ్ ఈమెయిల్ టు క్యాండిడేట్ సేయింగ్ కంగ్రాచులేషన్స్ యూ బీన్ సెలెక్టెడ్ అని. ఇవన్నీ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ పంపించమని చెప్తుంది. వాళ్ళు ఆ క్యాండిడేట్ పంపిస్తే మిస్సింగ్ డాక్యుమెంట్ మళ్ళీ రిప్లై కొడుతుంది. అది మనం చెప్పనక్కర్లేదు, దిస్ ద 3rd document ఈజ్ మిస్సింగ్ అని. సో ఈజ్ స్మార్ట్ ఎనఫ్ టు అండర్స్టాండ్ ఏవి మిస్ అవుతున్నాయి, ఏ డాక్యుమెంట్స్ మిస్ అవుతున్నాయి అని చెప్పి అది ఇట్ విల్ రెస్పాండ్ అండ్ దెన్ మనం పెట్టొచ్చు అనమాట. అర్జెంటా లేకపోతే ప్రయారిటీ లోనా మీడియమా హై అని. మనం హై ప్రయారిటీ అయినా 3-4 days వస్తుంది. ఒకవేళ మీడియం ప్రయారిటీ అంటే 1 week వేర్ యూఆర్ నాట్ ఇన్ అ రష్ వేర్ ప్రాజెక్ట్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్ ఆఫ్టర్ 2-3 weeks అంటే రష్ చేయకుండా ఇట్ విల్ సెండ్ ఈమెయిల్స్ అండ్ వాట్ నాట్. తర్వాత జాయిన్ అయ్యేటప్పుడు ఒక ఇన్వైట్ కూడా వెళ్ళిపోతుంది. సో 15th August నీకు ఆన్బోర్డింగ్ స్టార్ట్ డేట్ అని ఒక ఇన్వైట్ వెళ్ళిపోతుంది. క్యాలెండర్లో ఇన్వైట్ ఉంటుంది. క్యాండిడేట్ ఇన్వైట్ ఓపెన్ చేస్తూనే ఒక లింక్ ఉంటుంది, వెబినార్ లింక్ అరే ఓవర్వ్యూ లింక్. అది ఇట్ విల్ బి ఎనేబుల్డ్. మా హెచ్ఆర్ పర్సన్ ఎక్స్ప్లెయిన్ ఏవేవి చేయాలి, టైమ్ షీట్స్ ఫిల్ చేయాలా లేకపోతే ఇది కోడ్ ఆఫ్ కండక్ట్ డాక్యుమెంట్స్ ఇవన్నీ ఎన్డీఏ నాన్ కంప్లైన్స్ ఆర్ కంప్లైన్స్ ఇవన్నీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒక 30 minutes. ఇవన్నీ మాన్యువల్ ఉండేది మాకు. ఇవన్నీ ఆటోమేట్ చేసాం. రైట్. స్మాల్ కంపెనీ మేమే ఆటోమేట్ చేసినప్పుడు మేము క్లయింట్స్ కూడా చెప్తున్నాం అనమాట, మీరు ఇలా 3 weeks 2 weeks పట్టే బదులు మీకు 3-4 days హెచ్ఆర్ ఆన్బోర్డింగ్ అంటే క్యాండిడేట్ ఆన్బోర్డింగ్ అయిపోతుంది. ఇది పర్ఫెక్ట్ యూస్ కేస్. ఇది హైప్ కాదు, ఇది రియాలిటీ. రైట్. సో అప్లికేషన్ ప్రిపేర్ చేసే కంపెనీస్ ఏదైతే ఉన్నాయో మన సాఫ్ట్వేర్ కంపెనీస్, కరెక్ట్, అలాంటి దాంట్లో ఏ ఏజెంట్స్ ఎట్లా వర్క్ అవుతాయి సార్? అంటే ఎలా మామూలుగా రెగ్యులేట్ అవుతాయి? ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ లాట్ ఆఫ్ ఏజెంట్స్ ఇంటర్నల్ గా ఉన్నాయి, ఏ ఎనేబుల్డ్ అని చెప్పొచ్చు. సపోజ్ ఇప్పుడు ఇన్సూరెన్స్ కానీ కొన్ని అప్లికేషన్స్ APIs కూడా ఇంటర్ఫేస్ చేయొచ్చు.
బాట్స్ ఇంటర్ఫేస్ చేయొచ్చు. సపోజ్ మీకు ఇన్సిడెంట్, సపోజ్ ల్యాప్టాప్ షిప్ కావాలి, ఒక పర్సన్ జాయిన్ అవుతున్నాడు అంటే ఆటోమేటిక్గా ల్యాప్టాప్స్కి ట్రిగర్ వెళ్ళిపోయి ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతుంది. ఈ ఏజెంట్ విల్ ఫాలో అప్, ఈ పర్సన్ జాయిన్ అవుతున్నాడు August 2nd, August 3rd, ఇంకా ల్యాప్టాప్ షిప్ అయిందా లేదా అని. షిప్ అయింది అంటే ఒక ట్రాకింగ్ నెంబర్ వస్తే ఇది ట్రాకింగ్ నెంబర్ ఆటోమేటిక్గా తీసుకొని ఈమెయిల్ కొట్టేస్తుంది క్యాండిడేట్కి, యువర్ ల్యాప్టాప్ ఈజ్ బిన్ షిప్డ్, హియర్ ఇస్ అ ట్రాకింగ్ నెంబర్ అని. ఇది సింపుల్ ఆటోమేషన్, ఏజెంట్ ఆటోమేషన్ చేయొచ్చు. ఈ మామూలు కూడా కొన్ని ఆటోమేషన్ చేయొచ్చు, కానీ మామూలు ఆటోమేషన్కి ఏజెంట్ ఆటోమేషన్కి ఏంటంటే, సపోజ్ మామూలు ఆటోమేషన్ అంటే నువ్వు వర్క్ ఫ్లో ఇవ్వాలి, ఇది దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది అని రోజు చెక్ చేయమని చెప్పడము, అన్నీ పెట్టాలి దాంట్లో. ఈ ఏజెంట్స్కి ఏంటంటే ఇట్స్ అటానమస్గా విల్ చెక్ ల్యాప్టాప్ షిప్ అయిందా లేదా అని కనుక్కొని దాన్ని మనం ముందే రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చింటాం కాబట్టి ఇట్ చెక్స్. అండ్ దెన్ వచ్చిన తర్వాత వెంటనే మెయిల్ కొట్టడం, అవన్నీ వర్క్ ఫ్లో హై లెవెల్ చేస్తాము, కానీ ఇట్స్ ఏబుల్ టు ఇంటర్ప్రెట్ ఇంటెలిజెంట్ వే అండ్ దెన్ గెట్ ఇట్ డన్. సో ఎర్రర్స్ రావు. అండ్ ఎందుకంటే ఆటోమేషన్ అయితే కన్నా ఎర్రర్స్ వస్తుంది, నాకు ఆయన రెస్పాండ్ కావట్లేదు అని చెప్పదు, లేకపోతే ఎస్కలేషన్ ప్రొసీజర్లు ఉండవు, సంథింగ్ అయితే పోయినా కానీ అవన్నీ ఇంక్లూడ్ చేయొచ్చు. కొన్ని దాని లిస్ట్ చేస్తారు, కైండ్ ఆఫ్ హ్యూమన్ లాగా చేస్తుంది. As soon as possible people are adapting to this bot. ఈ బాట్స్ కి బాగా అలవాటు పడుతున్నారు. లైక్ నేను నాలా ఉండే ఒక బాట్ ని క్రియేట్ చేయడం వలన, లేదంటే నేను నా మాట కరెక్ట్ గా విని నాకు ప్రాపర్ ఆన్సర్ ఇచ్చే బాట్ ని క్రియేట్ చేయడం వలన, అది కూడా క్లోనింగ్. అది ఇప్పుడు మల్టిపుల్ CEOs they have done, even LinkedIn and a couple of other CEOs also, they have experimented where వాళ్ళ మొత్తం వాళ్ళ మైండ్ సెట్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, థాట్ ప్రాసెస్ అన్నీ వాళ్ళు క్లోన్ చేశారు కొన్ని బాట్స్కి. వేర్ ఒక ఎక్స్పెరిమెంట్ కూడా ఒకటి చూసాను నేను. లైక్ ఒక CEOకి కొన్ని క్వశ్చన్స్ అడిగారు, ఆయన ఆన్సర్ ఇచ్చాడు. సేమ్ క్వశ్చన్స్ బాట్కి అడిగారు, క్లోన్డ్ బాట్కి. దట్ బాట్ ఆల్సో గేవ్ సిమిలర్ ఆన్సర్స్ ప్రెటీ మచ్. అంటే ప్రెటీ మచ్ బ్రెయిన్ని క్లోన్ చేయడమే, బట్ థాట్ ప్రాసెస్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఆల్ దో స్టఫ్. వాట్ యూ లైక్, సపోజ్ ఇప్పుడు CEOకి తనకి యూ లైక్ మౌంటైన్స్ ఆర్ ఓషన్స్ అండ్ వాట్ నాట్ అని అడిగితే మౌంటైన్స్ అని CEO చెప్తాడు, ఆ బాట్ కూడా ఐ లవ్ మౌంటైన్స్ అని చెప్తుంది. అంటే దే హ్యావ్ క్లోన్డ్ సమ్ ఆఫ్ ద స్టఫ్. లైక్ అది స్లోగా వస్తుంది. ఈవెన్ ఒక టోనీ రాబిన్స్ అనే ఫేమస్ గెస్ట్ స్పీకర్ అండ్ కీనోట్ స్పీకర్ అండ్ ట్రైన్ చేస్తాడు. ఆయనది కూడా అంతే, ఒక ఆస్క్ టోనీ అని ఉంటాను అనమాట, ఒక బాట్. వీళ్ళందరూ ఎక్సైట్ అయిపోతారు, టోనీ ఆన్సర్డ్ మీ దిస్ అని. అంటే నథింగ్ బట్ బాట్ ఈజ్ ఆన్సరింగ్, ఇస్ నాట్ టోనీ ఈజ్ నాట్ ఆన్సరింగ్, బాట్ ఈజ్ ఆన్సరింగ్ సిమిలర్ టు టోనీ. వాట్ టోనీ మేక్ దట్ బాట్ లర్న్, రైట్? లైక్ దాన్ని నేర్పించి ఇది క్వశ్చన్ అంటే ఇది ఆన్సర్ అని కాదు, ఓవరాల్గా మైండ్ సెట్ అన్ని ఇర్ ఆల్ కాల్డ్ కాగ్నిటివ్ ఆర్ బిహేవియరల్ స్కిల్స్ అంటారు కదా, అవన్నీ మొత్తం క్వశ్చన్స్ అడిగి చెప్తే అది అర్థం చేసుకుంటుంది. ఈ అల్గారిథం సెట్ అవుతుంది అనమాట. ఓకే, ఈ క్వశ్చన్ కడితే ఇలాంటి ఆన్సర్ ఇవ్వాలి అని. ఎందుకంటే ముందే అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేసి ఉంటాడు, సైకలాజికల్. యూ బిలీవ్ ఆర్ నాట్ సార్, ఈ చిన్నప్పుడు ఐరన్ మ్యాన్ మూవీలో ఇలానే ఉంటుంది సార్, ఒక టెక్నాలజీ, AI టెక్నాలజీ, జావిస్ అనగానే అది వచ్చి మొత్తం అన్ని చేస్తుంటది. ఇప్పుడు మీరు చెప్తుంటే ఆ మూవీ సీరియస్లీ అది బాట్స్ ఆర్ వర్కింగ్ వెరీ గుడ్. ఇంకో క్లయింట్ కూడా చేసాం మేము, అది బాట్ వాళ్ళకి సేల్స్ పర్సన్కి కస్టమర్ని కలిసినప్పుడు కస్టమర్ అడిగి నాకు ఈ ప్రోడక్ట్స్ కావాలి, నీకు షిప్ చేయాలి, ఇది స్టీల్ ఇండస్ట్రీ సేల్స్ పర్సన్. సో అన్ని మొత్తం ఈ పర్టికులర్ డైమెన్షన్కి ఇది ఎంత అవుతుంది అంటే కన్నా యూజువల్గా సేల్స్ పర్సన్ ఐల్ గెట్ బ్యాక్ టు యూ అని చెప్పి నేను తర్వాత చెప్తాను, మా డిపార్ట్మెంట్ కలిసి ఒక 2-3 వీక్స్ తీసుకొని పంపించేవాడు కోడ్స్. 2-3 వీక్స్ కస్టమర్ వెయిట్ చేయలేకపోతే వేరే చోటుకి పోతాడు. వీళ్ళు కూడా వీఆర్ లూజింగ్ దట్ రెవెన్యూ, రైట్? ఇప్పుడు బాట్ ఒకటి చేసాం, సేల్స్ బాట్. సో ఆ కస్టమర్ చెప్తూ ఉంటేనే వెంటనే వీళ్ళు it will automatically fetch all the details from the repository. It will generate the code and then they can send it out. సేల్స్ లో కూడా వీటిని యూజ్ చేస్తున్నారు, సేల్స్ యూజ్ చేస్తున్నారు. మార్కెటింగ్ లో మాట్లాడాం మనము. సో కంటెంట్ క్రియేషన్ కానీ, తర్వాత ఇమేజెస్ కానీ, వీడియోస్ కానీ, ఈవెన్ పాడ్కాస్ట్. ఈ పాడ్కాస్ట్ వీడియో మనం కొన్ని టూల్స్ ఉన్నాయి. పాడ్కాస్ట్ మనం క్లోన్ చేస్తే ఆడియో అండ్ వీడియో సపరేట్, వీడియో ఇదే, ఆడియో సపరేట్ పెట్టి దే కెన్ క్లోన్ ద పాడ్కాస్ట్ with a different content.
Okay. So next time I don't need to come, I can create a clone and then I can do my own podcast. Okay, then Only Shiva will be there. I'll be there and then I can create. So నేను ఏమంటానంటే అలాంటి టూల్స్ కూడా చాలా వచ్చాయి, రైట్? లైక్ నోట్బుక్ LLM, గూగుల్ది, లైక్ చాలా ఉన్నాయి కొన్ని, వేర్ ఇట్ విల్ several tools are there to clone the podcast. ఓకే. So నెక్స్ట్ టైం రఘు సార్ మాకు ఒక జాబ్ ఆఫర్ ఇస్తున్నట్టు రాపిస్తాను. శాలరీ అన్నారు కాబట్టి నాకు గుర్తొచ్చింది, ఈ ఫైనాన్స్ సెక్టర్ లోకి వచ్చేసరికి ప్రతి పర్సన్ యొక్క పైసలు సంపాదించాలి, మంచిగా మల్టిపుల్ చేయాలనుకుంటారు. రైట్. ఏఐతో ఇది ఇంకా ఈజీ అవుతుంది. కరెక్ట్, ఏఐతో ఈజీ అవుతుంది. లైక్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటంటే, ఇప్పుడు స్టాక్స్ కొన్ని ఆల్రెడీ కొన్ని టూల్స్ లైక్ రాబిన్హుడ్ అండ్ సమ్ ఆఫ్ ద ఆల్రెడీ దే ఆర్ సజెస్టింగ్ బై ఈచ్ ఇండస్ట్రీ. సపోజ్ ఎనర్జీ సెక్టర్ అండ్ predictions. It's not predictions and not 100% true, okay, but just kind of predictions where like maybe it could be 70%, 60% right? సో అలాంటివి చేయొచ్చు మనం. ఓన్లీ స్టాక్స్ ట్రేడింగ్ కూడా ఎర్నింగ్ కాల్స్లో రిపోర్ట్స్ అన్ని అనలైజ్ చేయడానికి యాప్స్ బిల్డ్ చేయొచ్చు, రైట్? లైక్ టూల్స్ కొన్ని ఉన్నాయి టూల్స్ కానీ, బట్ ఎప్పటి నుంచో ఉన్నాయి కొన్ని టూల్స్ వేర్ ఇట్ విల్ అనలైజ్ అండ్ విల్ గివ్ లైక్ 10% రిటర్న్, 12% రిటర్న్, 8% రిటర్న్ ప్రిడిక్ట్ చేస్తే అది వస్తుంది చాలా మటుకు. బట్ it will not be aggressive. It will not be aggressive returns, right? Like aggressive returns undalante it's still a long way to go, because it has a multi-factor for stocks to go down or up. It could be political, it could be stability, it could be different reasons, right? It could be nature to environments too, right? So chala reasons valla market up avutadi, down avutadi. So anni prediction ట్రేడింగ్ ఇంజిన్ ఆర్ చేయడం కష్టం కానీ, బట్ నార్మల్ కండిషన్స్ లో ఏజెంట్స్ కెన్ ప్రెడిక్ట్ అండ్ ఇన్ ఎ ప్రెటీ గుడ్ వే. స్టాక్స్ అయితే ట్రేడింగ్ చాలా కంపెనీస్ ఆల్రెడీ స్టార్ట్ చేసే కొన్ని. సో దట్స్ అనదర్ వే టు దట్స్ వాట్ ఐ వాస్ సేయింగ్, రైట్? సో ఎవరన్నా మన పాడ్కాస్ట్ కి హౌ టు బికమ్ రిచ్, హౌ టు బికమ్ ఎ మిలియనీర్ ఇన్ 30 days ఆర్ 6 months అంటే కన్నా మన పాడ్కాస్ట్ మొత్తం ఒక 100 million వ్యూస్ అయిపోతాయి. అదే మనకు పైథాన్ నేర్చుకోండి, టూల్స్ నేర్చుకోండి, జాబ్ వస్తుంది అంటే అది 1 or 2 K వ్యూస్ వచ్చినా ఆశ్చర్యపడక్కర్లేదు, ఎందుకంటే ఇవన్నీ అవసరం లేదు మనకి, రైట్? సో అన్ని షార్ట్ కట్స్ కావాలి మనకి అప్పుడు, రైట్? ఓకే. సో నేను కానీ ఎవరైనా కానీ ఒక ఏజెంట్ ని బిల్డ్ చేసుకున్నాం సార్, ఒక ప్రాపర్ వర్క్ ఫ్లో ని ఎట్లా డిజైన్ చేసుకోవాలి? ఏదైనా ఇస్ దేర్ ఎనీ వే ఆర్ ఎనీ కోర్సెస్ చాలా ఉన్నాయి. మనకి యూట్యూబ్ లో చాలా పాడ్కాస్ట్లు ఉన్నాయి ఈచ్ అండ్ ఎవ్రీ టూల్ కి. సో తర్వాత రియల్ టైమ్ అప్లికేషన్స్ కూడా ఉన్నాయి. యూ కెన్ జస్ట్ సర్చ్ ఇన్ యూట్యూబ్, యూ కెన్ గెట్ ఏ మల్టీ thousands ఆఫ్ వీడియోస్ ఉన్నాయి. యాక్చువల్లీ ఓవరాల్ hundreds ఆఫ్ వీడియోస్ ఉన్నాయి మీకు. ఈచ్ అండ్ ఎవ్రీ అప్లికేషన్స్ కి ఎలా యూజ్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, మీరు యూట్యూబ్లతోనే నేర్చుకోవచ్చు. మీకు ఎక్స్పర్ట్స్ కూడా చాలా మంది ఉన్నారు. కొన్ని బ్లాగ్స్ ఉన్నాయి వేర్ యూ కెన్ హ్యావ్ ఏ డిస్కషన్ ఫోరమ్స్ ఉన్నాయి, చాలా లింక్డ్ఇన్ లో మీరు గ్రూప్స్ జాయిన్ అయితే ఏఐ గ్రూప్స్, చాలా డిస్కషన్ ఫోరమ్స్ ఉన్నాయి. చాలా మంది వెరీ హెల్ప్ఫుల్, దే విల్ బి ఏబుల్ టు గివ్ యూ ఆన్సర్స్, యూ కెన్ డూ దిస్, యూ కెన్ స్టార్ట్ దిస్ అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. సో మన ఇండియాలో ఉన్నారు, యూఎస్ లో ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఎప్పుడు నాకు ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది సార్, వాట్ ఈస్ దిస్ LLM అంటే ఏంటి, జేజెంట్ అంటే ఏంటి, బాట్ అంటే కరెక్ట్ డిఫరెన్స్ చెప్పండి సార్. ఇది జనరేటివ్ ఏఐ అనేది, జెన్ ఏఐ అనేది అయితే యూజ్ చేస్తున్నాం. ఇది ఆల్ అబౌట్ బాట్స్ అంటే కానీ మీరు చాట్ బాట్స్ కానీ, ఆ చాట్ బాట్ కానీ కుడ్ బి కస్టమర్ సర్వీస్ బాటా, లేకపోతే HR బాటా, కోడ్ ఏజెంట్, కోడింగ్ చేస్తుంటే మీకు క్వశ్చన్స్ ఏమైనా ఉంటాయి కదా, ఏదైనా ఈ బాట్స్ కి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చాట్ బాట్స్. లైక్ వేర్ యూ కెన్ దీనికి జనరేటివ్ ఏఐకి ఇన్పుట్ పెద్ద రిపాజిటరీ అనుకోండి. సో ఆ రిపాజిటరీ ఇది మీరు ఇన్పుట్ ఇవ్వాలి. సపోజ్ మీరు కాలేజ్, పెద్ద కాలేజ్ యూనివర్సిటీ ఉంది, సో అడ్మిషన్స్ అన్నీ స్టార్ట్ అయ్యాయి. సో దే విల్ కీప్ కాలింగ్ కాలేజ్, అండ్ దెన్ కాలేజ్లో మనకి BPO సెంటర్ లాగా 200-300 మంది కూర్చొని ఆన్సర్లు ఏం చేయరు, రైట్? దే హ్యావ్ ఎ ఫ్యూ లెక్చరర్స్ అండ్ దెన్ దే హ్యావ్ అడ్మిషన్ ప్రాసెస్. దే విల్ హ్యావ్ ఏ 2-3 days ఆర్ 1 week ఫర్ ఓరియంటేషన్, అన్నీ ఒకటేసారి చెప్తారు, రైట్? సో సపోజ్ వాళ్ళు ఓరియంటేషన్ పోయాక క్వశ్చన్స్ ఉన్నాయి, మళ్ళీ అదే లెక్చర్ని అడగలేరు, రైట్? వాళ్ళకి అలాంటప్పుడు ఒక బాట్ తయారు చేసి, అది అడ్మిషన్ బాట్, కాలేజ్ అడ్మిషన్ బాట్ తయారు చేసి మొత్తం కాలేజీలో ఎన్ని డిసిప్లిన్స్ ఉన్నాయి, మెకానికల్, సివిల్, వాడెవర్ ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకుంటే అన్ని స్కోర్స్ ఎంత ఉండాలి, ఎంత మినిమము, ఎంత ట్యూషన్ ఫీ పర్ ఇయర్, ఎంత, లైక్ ఏమైనా పర్టికులర్ కేటగిరీకి ఏమైనా ట్యూషన్ ఫీ రెడ్యూస్ ఉంటుందా,
అన్నీ మొత్తము కంటెంట్ రిపాజిటరీ తయారు చేసి దీనికి బాట్కి ఇన్పుట్ ఇస్తే బాట్కి కనెక్ట్ చేస్తే చాట్ బాట్కి, ఈ అడ్మిషన్ బాట్కి ఎవరైనా క్వశ్చన్స్ వేస్తే అది ఆన్సర్ చెప్తుంది. ఎప్పుడు కాలేజ్ స్టార్ట్ అవుతుంది అంటే August 16th కాలేజ్ స్టార్ట్ అవుతుంది. సపోజ్ మాకు ట్యూషన్ ఫీ నేను August 16th లోపల కట్టలేను, నేను August 20th వరకు కట్టొచ్చా అంటే ఒకప్పుడు వెబ్సైట్లలో ఉండదు క్వశ్చన్, మళ్ళీ కాలేజ్ కాల్ చేయాలి. ఇప్పుడు దానికి లేట్ ఫీకి ఎంత ఉంది, ఎంత టాలరెన్స్ ఉంది, అవన్నీ మనకి కంటెంట్లో ఉంటే మొత్తం ఇవన్నీ FAQసే, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్సే, కానీ కంటెంట్లో ఉంటే స్మూత్గా అది నువ్వు FAQs అన్నీ ఒక 1000 pages పోనక్కర్లేదు. Control F కొట్టి సెర్చ్ కొట్టి వెబ్సైట్లు అన్నీ చూసుకోకుండా ఇదే మొత్తం మీకు ఇచ్చేస్తాను అనమాట. సో అది సింప్లిఫైడ్ చేయడం బేసికలీ. అండ్ తర్వాత వాట్ ఎవర్ కంటెంట్ మీకు మిడిల్ ఆఫ్ ద నైట్ ఆర్ ఎప్పుడైనా ఉన్నా అది బాట్ అవైలబుల్, రైట్? కాలేజ్ అయితే 9 to 5 ఉంటుంది, తర్వాత ఎవరు ఆన్సర్ చేయరు. ఇదైతే బాట్ ఆల్వేస్ అవైలబుల్ అండ్ నాలెడ్జబుల్ టు. How to feed the data to the bot, sir? That is part of the process, right? Like there's a part of the process whenever we develop the bots, like bot person is famous, right? Like where clear ga input endi ekkada content input ఇది బాట్ అని చెప్తే ఈ క్వశ్చన్స్ అడిగితే ఈ బాట్ కి తెలుసు అనమాట మొత్తం. ఆల్రెడీ ఇట్ హ్యాస్ ఏ డైజెస్ట్ ఆఫ్ ఆల్ దిస్ డేటా, రైట్? ఇండెక్స్ చేసేస్తుంది అది. మీరు క్వశ్చన్ దాన్ని బట్టి అది పర్టికులర్ పేజ్లో పారాగ్రాఫ్లో వెళ్ళి సెర్చ్ చేసి మీకు నీట్గా క్లీన్గా ఆన్సర్ ఇస్తుంది. సో దట్ ఈస్ అ బాట్. ఇంకోటి ఏజెంటిక్ AI వి బిన్ టాకింగ్ అబౌట్ ఇట్, లైక్ వేర్ ఏజెంటిక్ AI ఫ్రేమ్వర్క్స్, ఏజెంట్స్. తర్వాత కన్వర్జేషనల్ AI విచ్ వి టాక్డ్ అబౌట్ Google Gemini and Meta and others are all developing a massive way to have a conversation, right? అది కూడా అవుతుంది. సో మేము ఇంటర్వ్యూస్ కూడా ఒక ప్రోడక్ట్ మేము డెవలప్ చేస్తున్నాం. ఇంటర్వ్యూస్ వేర్ లైవ్ ఇంటర్వ్యూస్ అడగడానికి, స్క్రీన్ చేయడానికి క్యాండిడేట్స్, ఒక 100 candidates మేము ఏజెంట్తో స్క్రీన్ చేస్తే దెన్ ఆన్సర్స్ బట్టి విల్ స్కోర్, AI itself విల్ స్కోర్ ఈ క్యాండిడేట్ ఈ క్వశ్చన్కి ఆన్సర్స్ బట్టి 3 out of 10, 5 out of 10, 8 out of 10, మేబీ 8 out of 10 to 10 out of 10 ఏవైతే ఉన్నాయో అది ఆ క్యాండిడేట్స్ని తీసుకొని మాన్యువల్గా ఇంటర్వ్యూస్ మాకు కూడా టైం తగ్గుతుంది. సో దీస్ ఆర్ ద థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ విచ్ ఈస్ అ గుడ్ థింగ్ యాక్చువల్లీ. సో ఇట్ విల్ హెల్ప్ అవర్ ఆర్గనైజేషన్. ఇప్పటి వరకు ఎన్ని టైప్స్ ఆఫ్ LLMs ఉన్నాయి సార్ ఇప్పటి వరకు? సో LLMs లైక్ పెద్ద ఆర్గనైజేషన్స్ ఏవైతే LLMs ఈజ్ నాట్ లైక్ డన్ క్రియేటెడ్ బై స్మాల్ కంపెనీస్, ఆర్ ఆల్ developed by the big companies and like OpenAI gani, Microsoft or Gemini, Google and Meta, like whatever they have LLMs, these are big boys, they have big guys have created and whatnot. So those LLMs are used by everyone now. Like suppose manam cheppa LLM like treat as a engine. Meeku input edaithe iste it could be prompt or it could be input or a data, whatever. The LLM digest, LLM will analyze and then give output. రైట్? మీరు మల్టీ ఏజెంట్ అన్నారు, ఇది ట్రీటెడ్ యాజ్ ఏజెంట్స్. ఒక ఏజెంట్కి ఇన్పుట్ ఇచ్చి ఇంకో ఆ ఏజెంట్ అవుట్పుట్ని ఇంకో ఏజెంట్కి ఇన్పుట్గా మల్టీ ఏజెంట్ కొలాబరేషన్ చేయొచ్చు. సో డిఫరెంట్ టైప్స్. తర్వాత మనము ఈవెన్ ఇది LLM అనేది బిగ్ ఇంజన్ అని కన్సిడర్ చేస్తే మనకి SLM అని స్మాల్ లాంగ్వేజ్ మోడల్ అని వేర్ మనకి మాట్లాడుకున్నాం మనము ట్యాక్స్ డొమైన్కి ఆర్ హెల్త్ కేర్ డొమైన్కి పర్టికులర్ డొమైన్కి particular scenarios అన్ని keep it learning for a small way. We cannot make it a LLM to learn, like we don't have that kind of a money, effort and capacity, right? Like for a small or medium or other organization. So SLM create చేసి ఆ ట్యాక్స్ డొమైన్ కానీ డొమైన్ ఎక్స్పర్టీస్ బేసికలీ దానికి ఇచ్చి అది కూడా యూజ్ చేస్తారు అనమాట. ఇప్పుడు హార్వీ ఎగ్జాంపుల్ ఇచ్చారు, దర్ ఇస్ లా ఫార్మ్ది, ట్యాక్స్వి చాలా వచ్చాయి, ట్యాక్స్ జీపీటీలు వచ్చాయి. వేర్ మీరు ట్యాక్స్ ఫామ్స్లో సపోజ్ ఇది అసెటా లయబిలిటీనా లేకపోతే ఎక్కడ కన్సిడర్ చేయాలి, ఎక్కడ ఫామ్లో ఎక్కడ ఫిల్అప్ చేయాలంటే అది ఆన్సర్ ఇస్తుంది. మీకు ఫామ్ క్రియేట్ చేయమంటే ఫామ్ క్రియేట్ చేస్తుంది. సో ఒకప్పుడు మనకి ఓన్లీ సిపిఐకి దగ్గరికి వెళ్ళేవాళ్ళం, రైట్? ఇప్పుడు అది కూడా ఏజెంట్స్ చేస్తున్నాయి. ఇప్పుడు యూఎస్లో అయితే చాలా వచ్చేసాయి ట్యాక్స్ జీపీటీస్. ఐమ్ జస్ట్ గివింగ్ ఎగ్జాంపుల్, రైట్? సో ఈ ఏజెంట్స్లో సెక్యూరిటీ అండ్ గవర్నెన్స్ రెస్పాన్సిబుల్ ఎలా ఉంటుంది? సో ఇది పెద్ద టాపిక్ యాక్చువల్లీ. సో ఏంటంటే ఏ గవర్నెన్స్ ఫ్రేమ్వర్క్ కానీ ఏ కంప్లైంట్స్ కానీ, ఇప్పుడు మనకి సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒకప్పుడు మనము మొబైల్ యాప్స్ వచ్చినప్పుడు
లెఫ్ట్ రైట్ సెంటర్ మొబైల్ యాప్స్, మన ఒక ఫోన్లో ఒక 10 స్క్రీన్లు ఉండేవి మొబైల్ యాప్స్, ఎందుకంటే ప్రతి ఒక్కరు మొబైల్ యాప్ చేసేవాళ్ళు. అది ఎట్లంటే ఎట్లా డిప్లాయ్ చేసేవాళ్ళు. అది ఆండ్రాయిడ్ కానీ iOS కానీ డజంట్ మ్యాటర్, లైక్ దే యూస్ టు డంప్ ద మొబైల్ యాప్స్. అది సెక్యూరిటీ ఇష్యూస్ వచ్చేవి, కొందరికి హ్యాక్ అయ్యేది ఫోను, అవన్నీ అయ్యేవి. ఇప్పుడు తర్వాత ఆండ్రాయిడ్ కానీ ఇప్పుడు iOS కానీ అప్పట్లోనే దే హ్యావ్ మొబైల్ ఫ్రేమ్వర్క్ అండ్ సెక్యూరిటీ కంప్లైన్స్. ఎవరైనా డిప్లాయ్ చేయాలంటే కోడ్లో ఏదైనా సెక్యూరిటీ బ్రీచ్ కానీ సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటే కానీ ఇట్ విల్ నాట్ డిప్లాయ్, దే విల్ రిజెక్ట్ ద మొబైల్ యాప్ డిప్లాయ్మెంట్. అలానే ఇప్పుడు కూడా దే ఆర్ కమింగ్ అప్ విత్ గూగుల్ ఎస్పెషలీ ఆర్ మైక్రోసాఫ్ట్ అండ్ అదర్ మెటా అండ్ బిగ్ కంపెనీస్ దే ఆర్ కమింగ్ అప్ విత్ ద సెక్యూరిటీ గైడ్ లైన్స్ అండ్ AI ఫ్రేమ్వర్క్స్ అండ్ దెన్ ప్రైవసీ, అవన్నీ స్టార్ట్ అయ్యాయి. It's going to become big. Even there are tools or products which are coming up to make sure that whether your AI tool or AI application is really is 100% good. I mean, security leakage free or data leakage free, అలాగా కొన్ని టెస్టింగ్లు స్టార్ట్ అయ్యాయి. ఓకే. సో అప్పుడు some companies will come up and say like this is verified in terms of AI point of view, start AI కొన్ని కంపెనీస్ కూడా. ఓకే. సో దట్ సంథింగ్ ఇస్ అ బిగ్ ఏరియా వేర్ ఫర్ నెక్స్ట్ 2-3 years టు మేక్ షూర్ దట్ వీఆర్ యూజింగ్ AI అప్లికేషన్ అంటే ఆ AI అప్లికేషన్ అనేది కరెక్టా కాదా, మన డేటా ఇస్తే మన దగ్గర ఉంటుందా లేకపోతే ఎట్లా అనేది అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చూసుకుంటే పాస్ట్ ఒక 2-3-4 years నుంచి మనకు మంచిగా ట్రెండ్ అయ్యే టాపిక్. ఒక స్టూడెంట్ లెవెల్లో వాడికి ఒక కెరియర్ సెట్ చేసుకోవాలంటే ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అందులో భాగంగా వచ్చిన ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది ఒకప్పుడు మంచి సౌండ్ ఇచ్చింది. ఈ రోజు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కి ఎంత స్కేల్ ఉంది, రేపు నేను ప్రాంప్ట్ ఇంజనీరింగ్ తో నా పర్ఫెక్ట్ కెరియర్ ని బిల్డ్ చేసుకోగలుగుతాను యాజ్ ఎ స్టూడెంట్. సో ఇప్పుడు ఏ ట్రెండ్స్ అయితే ఏవైతే ఉన్నాయో అది ఒకప్పుడు ఒక ఇయర్ అగో ఇట్ వాజ్ లైక్ టూ మచ్ హైప్ అనిపించింది. లైక్ ఇది చాలా హైప్, ఏముంది అక్కడ క్వశ్చన్ కొడితే ఆన్సర్ వస్తుంది, మనం గూగుల్లో కొట్టినా అదే వస్తుంది, కొద్దిగా క్రిస్ప్ వస్తుంది అంతే. గూగుల్లో ఒక 10 సైట్లు తీసుకునే బదులు ChatGPTలో ఒక ప్రాంప్ట్ కొడితే ఒక సమ్మరీ వస్తుంది. ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్, బట్ ఇట్స్ ఓకే అనిపించింది. స్లోగా వీ కెన్ సీ ఇస్ నాట్ జస్ట్ ChatGPT ఈజ్ అ పవర్ఫుల్ ఇంజన్ టు గివ్ ఏ ఆల్ ద సమ్మరీ ఆఫ్ వాట్ యూ థింక్. అంటే ఏవైతే మనం క్వశ్చన్కి ఆన్సర్ అంటే ఒక సమ్మరీ లాగా ప్రిపేర్ ఇస్తాం. మనం ఒక 10 వెబ్సైట్లు చేసి ఒక 1 hour రీసెర్చ్ చేసే బదులు ఒక 5 నిమిషాల్లో మనకి ChatGPTలో వస్తాయి, ఆర్ GPT ఆర్ Grok ఆర్ వాట్ ఎవర్ ద ChatGPT tools are similar kind, right? సో ఇప్పుడు AI టూల్స్ ట్రెండ్స్ ఏంటంటే మనం అదే అనుకున్నాం కదా, స్టూడెంట్స్ దే ఆర్ ఆల్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్. మనకి ఒక్కొక్కరు AI టూల్స్ నేర్చుకోమంటారు, కొంతమంది పైథాన్ నేర్చుకోమంటారు, కొంతమంది డిఫరెంట్ నేర్చుకోమంటారు. బట్ స్టెప్స్ వచ్చేసి నెంబర్ 1 వచ్చేసి ఇఫ్ దే వాంట్ టు బిల్డ్ అన్ AI యాజ్ అ కెరియర్ ఆర్ డేటా యాజ్ అ కెరియర్ ఆర్ జాబ్స్ ఎక్కడైతే మేజర్గా ఉన్నాయో అక్కడ కెరియర్లో అంటే ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఏఐ పాత్రలో వెళ్తే దే నీడ్ టు లెర్న్ పైథాన్ ప్రోగ్రామింగ్ ఇన్ ఎ వెరీ గుడ్ వే. అండ్ అది ఫస్ట్ స్టెప్. పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలి, డేటా గురించి తెలుసుకోవాలి, డేటా స్ట్రక్చర్స్ ఏంటి, డేటా ఇంజనీరింగ్ సైడ్ కానీ డేటా సైన్స్ కానీ ఆ డేటా పాత్ కూడా కొద్దిగా నేర్చుకోవాలి. దెన్ సెకండ్ స్టెప్ వచ్చేసి AI టూల్స్ చాలా ఉన్నాయి, ఇప్పుడు 100లలో తయారైపోయినాయి, 1000లలో తయారైపోయినాయి AI టూల్స్. తర్వాత విచ్ టూల్స్ ఏ టూల్స్ అయితే మనకు యూస్ఫుల్ అవుతాయి అనేది అది కూడా ChatGPTలో మీరు యూ కెన్ గెట్ ఇట్. బట్ ఐ థింక్ మేజర్ టాప్ 10 tools I can say is like lovable.dev for building applications. మంచి ఒక అప్లికేషన్ మేము బిల్డ్ చేయడానికి 3 months 6 months పట్టేది ఇప్పుడు ఒక వితిన్ 24 hours నుంచి 1 weekలో అయిపోతుంది ఒక మంచి అప్లికేషన్స్ బిల్డ్ చేయడానికి. అలా బిల్డ్ చేయడానికి నేర్చుకోవాలంటే స్టూడెంట్కి ఆ ప్రోగ్రామింగ్ స్కిల్, డేటా అవన్నీ తెలియాలి. ఈ lovable.dev అవన్నీ తెలియకుండా బిల్డ్ చేసుకోవచ్చు, కానీ ట్వీక్ చేయాలి, అది చేయాలి, ఇంటర్ఫేస్ చేయాలి, ఇంటగ్రేట్ చేయాలి, ఏమైనా కొద్ది చేయాలంటే అది ప్రోగ్రామింగ్ స్కిల్ కావాలి, మాడ్యులరైజ్డ్ స్కిల్ కావాలి. అవన్నీ చేసుకుంటేనే మంచి అప్లికేషన్ బిల్డ్ చేయొచ్చు, రిచ్ అప్లికేషన్ బిల్డ్ చేయొచ్చు. లేకపోతే మనం ప్రాంప్ట్స్తోనే అది బిల్డ్ అవుతుంది. బట్ బెటర్ టు హ్యావ్ గుడ్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ టు. అది సెకండ్ స్టెప్. లవబుల్ ఒకటి, రెప్లిట్ ఒకటి,
తర్వాత విండ్ సర్ఫ్, కర్సర్, అవన్నీ వర్క్ ఫ్లోస్ అన్ని కావాలంటే N8N అని ఒకటి ఉంది. అదే వర్క్ ఫ్లో అండ్ ట్రిగర్స్ అండ్ ఆటోమేషన్ చేయొచ్చు, ఇంటెలిజెంట్ ఆటోమేషన్ చేయొచ్చు దాంట్లో కొద్దిగా. ఇవన్నీ టూల్స్ కొన్ని నేర్చుకోవాలి. అది టు సెట్ ద కెరియర్ లైక్ నేర్చుకొని ఎవరైనా అప్లికేషన్స్ ఏమైనా ఇస్తే గినా ఈ కెన్ బిల్డ్ హిజ్ ఓన్ అప్లికేషన్, రైట్? సో నేను ఒకరితో మాట్లాడుతుంటే వేర్ ఈ వాజ్ టాకింగ్ అబౌట్ అన్ని స్పోర్ట్స్ అన్నీ సపోజ్ క్రికెట్ బ్యాట్స్ కానీ అవి కానీ ఇవి కానీ ఒక స్కూల్కి అయిపోయాక కాలేజీకి వెళ్ళాక యూనో దే కెన్ సెల్ ఎనీథింగ్ ఎనీవేర్, బట్ ఓన్లీ స్పోర్ట్స్ వెబ్సైట్ కావాలి. అన్ని వేర్ దే కెన్ ఎక్స్చేంజ్ యూనో బ్యాట్స్ ఆర్ బాస్కెట్ బాల్స్ ఆర్ హూప్స్ అన్నీ మొత్తం ఓన్లీ స్పోర్ట్స్ ఈ-కామర్స్ వెబ్సైట్ అని. లైక్ అది మా డెవలపర్ ఒక 2 daysలో డెవలప్ చేసి ఇచ్చాడు. దే ఆర్ ఇంప్రెస్డ్. యూనో హౌ కెన్ వాళ్ళు ఏమనుకుంటే ఎక్కడన్నా కాపీ కొట్టి ఏమైనా చేశారేమో అనుకుంటే చూపించామన్నమాట. ఇట్లా మా డెవలపర్ lobble.dev నుంచి చేశారు, మీరు కూడా చేసుకోవచ్చు అని. బట్ డెవలపర్ కాబట్టి యూనో he knows how to pull the images and everything, and then he was able to make it. అండ్ ఏమంటారు అంటే 3 monthsది 6 monthsది 2 daysలో 3 daysలో 1 weekలో మొత్తం అయిపోతుంది అప్లికేషన్. సో ఐ థింక్ దిస్ ఇస్ ద వన్ వే టు గెట్ ఇన్, లైక్ యూనో పైథాన్ ప్రోగ్రామింగ్ అండ్ అప్లికేషన్స్. అండ్ దెన్ థర్డ్ స్టెప్ వచ్చేసి మీరు బాగా సాలిడ్ ఇప్పుడు స్టూడెంట్ లైక్ యూనో ఇది పాత్ 2 అయిపోయినాయి, 3 ఎక్కడ అంటే స్టార్టప్స్లో ధైర్యంగా స్టార్టప్ కానీ మిడ్ సైజ్ కంపెనీస్కి అప్లై చేసుకోవచ్చు, ఆర్ నెట్వర్క్ బిల్డ్ చేసుకోవచ్చు. మీ పాడ్కాస్ట్ ముందర మనం మాట్లాడుతుంటాం కదా, ఒక అబ్బాయి లైక్ ఈ వాజ్ అప్డేటెడ్ ద LinkedIn saying like I'm expert in Python programming and data engineering and they can challenge me and then but still I'm looking for a job అంటే అరౌండ్ 2500 some likes వచ్చాయి. తర్వాత కామెంట్స్లో చాలా మంది ప్లీజ్ షేర్ యువర్ రెజ్యూమే అండ్ అని ఈమెయిల్ ఐడీస్ అన్నీ పెట్టారు. తర్వాత విత్ ఇన్ ఏ వీక్లో అబ్బాయి యూనో థ్యాంక్ యూ సో మచ్ ఐ గాట్ 50+ offers in 1 week అని చెప్పాడు. అంటే జాబ్స్ ఉన్నాయి లేవని కాదు, బట్ రైట్ స్కిల్ అనేది ప్రాబ్లం. ఇప్పుడు స్కిల్ గ్యాప్ ఎక్కువ ఉందన్నమాట ఇక్కడ. స్టూడెంట్స్ వితౌట్ విత్ హ్యావింగ్ ఎ డిఫరెంట్ స్కిల్స్, జాబ్స్ ఏమో ఇప్పుడు AI టూల్స్ లైక్ పైథాన్, డేటా ఇవన్నీ కావాలి. ఇప్పుడు మాకే ఒక డేటా ఇంజనీరింగ్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం, రైట్? లైక్ నాట్ హ్యావింగ్ ఏ అజూర్ డేటా ఇంజనీర్, రైట్? లైక్ నాట్ హ్యావింగ్ ఏ రైట్ స్కిల్ సెట్, 3 years 4 years ఎక్స్పీరియన్స్ అంటే నాట్ హ్యావింగ్ ఏ రైట్ ఇన్ డెప్త్ స్కిల్, పైన ఉంది కానీ లోపల లేదు. సో అలాంటివి ఇంప్రూవ్ చేసుకుంటే కన్నా ఇన్ డెప్త్గా దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఇప్పుడు level 1 సర్ఫేస్ లెవెల్ కాకుండా level 2 level 3 కొద్దిగా ఇన్ డెప్త్గా నేర్చుకొని కసి ఉంటే కన్నా ఖచ్చితంగా జాబ్స్ వస్తాయి. జాబ్స్ ఉన్నాయి, జాబ్స్ వస్తాయి ఇఫ్ యూ హ్యావ్ రైట్ స్కిల్. దట్ ఈస్ ద క్యాచ్ అనమాట. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మొత్తం 2 waysగా చూడడం. ఒకటి ఏంటంటే యాక్టింగ్ లైక్ ఎ విక్టిమ్. ఓకే, మనకి మార్కెట్ బాగాలేదు, జాబ్ లేదు, నో ప్రాబ్లం, నా ఇష్యూ కాదు అది, మార్కెట్ బాగాలేదు నాకు జాబ్ లేదు, ఎవరు ఏమంటారు నాకు, ఎందుకంటే మార్కెట్ బాగాలేదు కాబట్టి. ఆర్ మార్కెట్ బాగాలేకున్నా డజంట్ మ్యాటర్, నేను మంచిగా నేర్చుకుంటే జాబ్ ఎందుకు రాదు అనేది ఆ కసితో స్కిల్ కింద నేర్చుకుంటే కన్నా డెఫినెట్గా జాబ్ ఉన్నాయి విత్ ద రైట్ స్కిల్, రైట్? ఇప్పుడు కొన్ని ఇంకో అతనితో మాట్లాడుతుంది నేను, యాక్సిమ్ డెవలపర్స్ అని, ఇంటెలిమ్యాచ్ అని డిఫరెంట్ ప్రోడక్ట్స్ డెవలపర్స్ కావాలి, 50 కావాలి, 100 కావాలంటే ఐ సెడ్ ఆర్ యూ ష్యూర్ అంటే యా వీఆర్ నాట్ గెటింగ్ దిస్ కైండ్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ట్రైన్డ్ ఇన్ దిస్ ప్రోడక్ట్స్ అని. సో దెర్ ఆర్ జాబ్స్, బట్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ఏది నేర్చుకుంటే జాబ్ వస్తుందని ఫైండ్ అవుట్ చేసుకొని దెన్ వీ కెన్ గో విత్ దట్. సో మీరైతే అంటున్నారు జాబ్ గ్యాప్ ఉంది అని. స్కిల్ గ్యాప్ ఉంది, స్కిల్ గ్యాప్ ఉంది. జాబ్స్ ఉన్నాయి కానీ స్కిల్ గ్యాప్ ఉంది. ఇప్పుడు నీకు జాబ్స్ ఉన్నాయి చాలా, బట్ కానీ స్కిల్స్ లేవు దాంట్లో, రైట్? సో మన వాళ్ళు యాజ్ యూజువల్గా యూనో జావా డెవలపర్, .NET డెవలపర్, సర్వీస్ నౌ, సేల్స్ ఫోర్స్ ఇవన్నీ నేర్చుకుని, ఎందుకంటే మనకి ఇట్లా హైదరాబాద్లో ఇస్తే మనకి అమీర్పేట్ ఇస్ అ హబ్, సో ట్రైనింగ్ మొత్తం అయిపోతుంది, రైట్? సో కానీ అది ట్రైనింగ్ అయిపోయిన తర్వాత దెన్ దే డోంట్ హ్యావ్ ఏ జాబ్, ఎందుకంటే మొత్తం టెక్నాలజీ షిఫ్ట్ అయిపోయింది అప్పటికి ఇప్పటికి. నంబర్ ఆఫ్ ఓపెన్ పొజిషన్స్ కానీ నంబర్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ కానీ ఓల్డ్ టెక్నాలజీస్కి తగ్గాయి, రైట్? సో ఇంకోటి ఏంటంటే కంపెనీస్ కూడా బడ్జెట్స్ కూడా హోల్డ్లో ఉన్నాయి కాబట్టి ఇవన్నీ అన్సర్టనిటీ అండ్ అక్రాస్ ద మార్కెట్స్. సో ప్రోగ్రామ్స్, ప్రాజెక్ట్స్ కూడా కొన్ని హోల్డ్లో ఉన్నాయి, రైట్? అది మార్కెట్ వల్ల. ఇంకో ప్రాబ్లం ఏంటంటే, నేను సిలికాన్ వ్యాలీలో ఒక వైస్ ప్రెసిడెంట్ అండ్ డైరెక్టర్స్తో కొంతమంది మాడుతుంటే
వాళ్ళ దగ్గర ప్రాజెక్ట్స్ ప్రోగ్రామ్స్ కొన్ని ఉన్నాయి రెడీ టు గో, ఏఐవి అండ్ డేటావి. కానీ వాళ్ళకి దే డోంట్ హ్యావ్ పీపుల్, ప్రాజెక్ట్స్ ఆన్ హోల్డ్. ఐ రియలీ షాక్డ్. ఆర్ యు షూర్? లైక్ చాలా మంది జాబ్స్ లేవు బాస్, నీ ప్రాజెక్ట్స్ హోల్డ్లో ఉన్నాయి, బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ పీపుల్ అంటే ఐ డోంట్ బిలీవ్ ఇట్. దే క్లియర్లీ సెడ్ లైక్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్, వీఆర్ ఈవెన్ trying to hold some of the customer projects because of lack of right skills. కొన్ని దాంట్లో I'm not saying like so many huge projects, కానీ ఏఐలో, డేటాలో, ఎన్ఎల్పి లైక్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అని, డీప్ లెర్నింగ్ అని కొన్ని అన్ని స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, దాంట్లో పీపుల్ లేరు, రైట్? సో హూ ఆర్ ఆల్ దేర్, లైక్ ఆల్రెడీ దే ఆర్ ఆల్ ఫుల్ టైమ్ ఎంప్లాయీస్ అండ్ వాట్ నాట్. సో మా ఆడియన్స్ కోసం ఒక ఫ్రీ వర్క్ షాప్, ఎందుకంటే నాకే చెప్తుంటే ఇంత నాలెడ్జ్ ఉందా అనిపించింది. కొంచెం మా వాళ్ళకి యూజ్ అవుతుంది సార్. అబ్సల్యూట్లీ ఎక్సలెంట్. బికాస్ దీని గురించి అంత ఒక ఐడియా వస్తుంది. షూర్. నేను యాక్చువల్లీ ఇంకోటి ఏంటంటే మా టీమ్ ని కూడా ఐ ట్రై టు గెట్ మై ఏ ఆర్కిటెక్ట్స్ అండ్ టీమ్, దే కెన్ గైడ్ స్టెప్ బై స్టెప్ టు గెట్ ఏ కెరియర్ ఆన్ ఏఐ అండ్ డేటా. ఒక వర్క్ షాప్ చేద్దాం ఒకసారి. అండ్ దెన్ యాడింగ్ ఎ వాల్యూ అండ్ అన్ ఇంపాక్ట్ టు ద స్టూడెంట్స్. మంచిగా స్టూడెంట్స్ కి హెల్ప్ఫుల్ గా మీరు పాడ్కాస్ట్ రన్ చేస్తున్నారు. దట్స్ వేర్ ఐ గాట్ ఇంప్రెస్. ఐ థాట్ ఐ విల్ జంప్ ఇన్. హైదరాబాద్కి వచ్చా, లెట్స్ గెట్ ఇన్ టు ఇట్ అని వచ్చా నేను. దట్స్ రియలీ గుడ్. సో మేము కూడా మొన్నే ఒకసారి మా ఓన్ పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్, మేము చదివిన కాలేజ్ అక్కడ కూడా వాళ్ళతో మాట్లాడుతుంటే ప్రిన్సిపల్ సార్తో, వాళ్ళతో హౌ టు గెట్ ద స్టూడెంట్స్ ఇంటూ ఏ ట్రైనింగ్ అండ్ వాట్ నాట్ అని. సో ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు be here, and next time I'll be here when I'm in Hyderabad. Thank you sir. Really good. Thanks so much, and then really good, impactful. God bless you, and thank you sir. And then thank you so much. Really appreciate it.